టెక్నాలజీలో మీకు చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. అందులో కొన్ని ఏంటి అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఒకటి ఇలాంటివి మీకు ఇచ్చాను. ఒకసారి అందులో మనం కొన్ని డిస్కస్ చేద్దాం. రెడ్ బయోటెక్నాలజీలో ఇంకా కొన్ని మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మనం డిస్కస్ చేయాల్సి ఉన్నాయి. ఓకే, సో రెడ్ బయోటెక్నాలజీ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అయితే కొన్ని పర్టికులర్ ఏరియా జాగ్రఫీ క్లాస్ కదా సార్? ఏంటమ్మా? క్లైమటాలజీ క్లాస్ అని ఇచ్చారు కదా సార్. క్లైమటాలజీ ఫస్ట్ 3 days మీకు ఇలా చెప్పలేదా? ఫస్ట్ 3 days ఏమో జోగ్రఫీ, నెక్స్ట్ 3 బయోటెక్నాలజీ చెప్పలేదా? సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ రోజు షెడ్యూల్ లో అయితే జాగ్రఫీ క్లాస్ ఉంది సార్. సార్ పర్లేదు సార్, ఏ క్లాస్ అయినా చెప్పండి. షెడ్యూల్ ప్రకారం అయితే సార్ మొన్న సార్ చెప్పాడు సార్, ఫస్ట్ 3 days జియోగ్రఫీ, నెక్స్ట్ 3 days బయోటెక్ అని చెప్పారు సార్. ఓకే ఓకే చెప్పారు కదా. అయితే అదే ఓకే, సో చూసుకోండి. ఫస్ట్ 3 days అంటే ఇదమ్మా జోగ్రఫీ, నెక్స్ట్ 3 days ఏంటి అంటే బయోటెక్నాలజీ, అదే సైన్స్ అండ్ టెక్నాలజీ, సారీ. సో ఇవి ఒకసారి చూసుకోండి. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఏరియాస్ టచ్ చేయాలన్నమాట బయోటెక్నాలజీలో. రెడ్ బయోటెక్నాలజీ మొత్తం అంతా మనం ఏమి ఇప్పుడు ఇచ్చేయం, కానీ కొన్ని ఏరియాస్ మనం టచ్ చేయాలి. ఎలాంటి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఇప్పుడు వైరస్ లాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వైరస్ గురించి, వీటి గురించి కొద్దిగా డిస్కస్ చేసుకోవాలి. ఇంతకు ముందు అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం వైరస్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. వైరస్ కి బ్యాక్టీరియాకి డిఫరెన్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇంతకు ముందు ఇలాంటివి అడగడు, కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అవసరం అవుతుంది. ఎందుకంటే కొన్ని కంట్రీస్ కరోనా అనేది వైరస్ కాదు, బ్యాక్టీరియా అంటున్నాయి. ఓకే, సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అంటే మనకి ఇవి ఉపయోగపడతాయి. ఓకే, కరెంట్ రిలేటెడ్ కాబట్టి ఇవి మీకు అడుగుతాడు. అంతేగాని జనరల్ గా అయితే వైరస్ కి బ్యాక్టీరియాకి డిఫరెన్స్ ఏంటి అని సివిల్ సర్వీసెస్ లో అడగడు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడుగుతాడు. అవన్నీ మనం కరెంట్ రిలేటెడ్ లో ఒకసారి చిన్న బేసిక్స్ అయిపోతే కొద్దిగా వెళ్దాం. బేసిక్స్ అంటే వైట్ బయోటెక్నాలజీ, కొద్ది బ్లూ బయోటెక్నాలజీ అయిపోతే, అలానే బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ మీద అయిపోతే, మనం కొద్దిగా రెడ్ బయోటెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, రెడ్ బయోటెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే బయోటెక్నాలజీ ఇన్ మెడిసిన్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. బయోటెక్నాలజీ మెడిసిన్ అనేది ప్రెసెంట్ ఉన్న కంటెస్ట్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే అది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఉండాలి. అర్థమైందా? ఉదాహరణకి డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ ఏంటి? ఓకే, అలానే క్లోనింగ్ ఏంటి, క్లోనింగ్ ఏ విధంగా చేస్తారు, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఏంటి, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఏంటి. ఓకే, సో ఇప్పుడున్న ప్రెసెంట్ లో వ్యాక్సిన్ అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, వైరస్ కి బ్యాక్టీరియాకి డిఫరెన్స్ ఏంటి, ఇలాంటివి మనకు కొన్ని తెలియాలి. ఎందుకు అంటే ప్రెసెంట్ కంటెస్ట్ లో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, ఇప్పటికీ నేను పేపర్ లో ఏం చదువుతున్నానంటే కొన్ని దేశాలు ఏం చెప్తున్నాయి అంటే కరోనా అనేది వైరస్ కాదు బ్యాక్టీరియా అంటారు. మళ్ళీ కన్ఫ్యూజన్ ఏంటి? ఓకే, బ్యాక్టీరియా మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్ ఏంటి? సో ఇవన్నీ మనకు తెలియాలి. ఎగ్జామ్ లో ఇవేంటంటే ఇవి అడుగుతాడు. నెక్స్ట్ మంది ఏంటి అని అడిగితే వైట్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ మంది ఏంటి అంటే వైట్ బయోటెక్నాలజీ. వైట్ బయోటెక్నాలజీ అంటే ఏంటి? వైట్ బయోటెక్నాలజీ అంటే ఏంటి? వైట్ బయోటెక్నాలజీ అంటే ఏంటంటే ద యూజ్ ఆఫ్ బయోటెక్నాలజీ. మీరు ఎవరో బయోటెక్నాలజీ కొద్దిగా ఏంటి అంటే ఇంట్రడక్షన్ క్లాస్ అరగంట మిస్ అయ్యాము, ఒకసారి పెట్టండి సార్ అని అన్నారు. నేను మర్చిపోయాను. ఈ రోజు నైట్ నేను రికార్డ్ చేసి పెడతాను. ఓకే, సో ఒకసారి చూసుకోండి. ఈ రోజు నైట్ రికార్డ్ చేస్తాను నేను. కావాల్సిన బయోటెక్నాలజీ ఇంట్రడక్షన్ క్లాస్ వినండి ఒక అరగంట. సో వైట్ బయోటెక్నాలజీ. ఈ వైట్ బయోటెక్నాలజీ అంటే ఏంటి? వైట్ బయోటెక్నాలజీ అంటే ఏంటి? బయోటెక్నాలజీ అప్లికేషన్స్ ఇండస్ట్రీస్ లో ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటారు అంటే వైట్ బయోటెక్నాలజీ అని అంటారు. అంటే బయోటెక్నాలజీ అప్లికేషన్ మనకి ఇండస్ట్రీస్ లో ఏవేవి ఉంటాయో, ఓకే, దాన్ని ఏమంటారు అంటే వైట్ బయోటెక్నాలజీ అని అంటారు. ఓకే, సో మనం బయోటెక్నాలజీ అప్లికేషన్ మెడిసిన్ లో ఎలా ఉంటుందో చూసాం, బయోటెక్నాలజీ అప్లికేషన్ అగ్రికల్చర్ లో ఎలా ఉంటుందో చూసాం. మరి బయోటెక్నాలజీ అప్లికేషన్ ఇండస్ట్రీస్ లో ఎలా ఉంటాయి? ఓకే, ఇవి కూడా ఒకసారి చూద్దాం. బయోటెక్నాలజీ అప్లికేషన్స్ ఇండస్ట్రీస్ లో ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జస్ట్ కార్డ్ తీసుకుంటే ఏంటి, కార్డ్ ఎలా తయారవుతుందమ్మా? జస్ట్ ఒక పాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పాల్లో కొద్దిగా పెరిగేస్తే ఏమవుతుంది, ఓకే, ఒక నైట్ అంతా ఉంచితే నెక్స్ట్ రోజుకి ఏమవుతుంది, అది మొత్తం అంతా పెరిగైపోతుంది. దీన్ని మనం అనొచ్చు, దీన్ని ఫెర్మెంటేషన్ అని అనొచ్చు, ఎమరేట్ అన్నాడు. సో అదే విధంగా మనం ఏంటి అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో ఏ విధంగా అప్లై అవుతుంది అంటే
బయోటెక్నాలజీ ఈ విధంగా మనకు డెవలప్ అయిపోతుందా లేదా, ఒక కార్డ్ అనేది డెవలప్ అవుతుందా లేదా, జస్ట్ ఒక పాల్లో మొత్తం జస్ట్ మనం కొద్దిగా పెరిగేది. ఓకే, ఇదంతా ఎంత అయితే ఉందో ఇదంతా సార్ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు ఒకసారి చూడండి, వాయిస్ వస్తుందా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా అమ్మా? ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. సో జస్ట్ మనం పెరిగేస్తే చాలు, నైట్ అంతా ఉంచితే ఏమవుతుందంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మొత్తం అంతా డెవలప్ అయిపోతాయి. ఓకే, ఒక టన్ ఉన్నాయంటే అవి తెల్లారిసరికి కొన్ని థౌజండ్స్లో మల్టిప్లై అయిపోయి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటుందో ఇదంతా డెవలప్ అయిపోయి నీకు మొత్తం అంతా ఇదంతా కార్డ్గా తయారవుతుంది. రైట్ అన్నట్టు మైక్రో బ్యాక్టీరియం ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియం అంతా డెవలప్ అయ్యి మీకేంటంటే ఇది మొత్తం అంతా కార్డ్గా అయిపోతుంది. సో అదే విధంగా మనం ఏ విధంగా అయితే ఈ మైక్రో ఆర్గానిజం డెవలప్ చేయడం ఉంటుంది చూడండి. ఓకే, దాన్నే మనం ఏమంటాం అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే డెవలప్ చేస్తున్నాం ఇండస్ట్రీస్లో కూడా మనం ఇలా డెవలప్ చేసుకోవచ్చు. ఒక 10 ఏదో 1-2 మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ చేసి దాని నుండి కొన్ని థౌజండ్స్ డెవలప్ చేస్తున్నాం మనం మైక్రో ఆర్గానిజం. దాని ద్వారా మనం ఏం చేయొచ్చు? ఓకే, వీ కెన్ ప్రిపేర్ ఆల్కహాల్, వీ కెన్ ప్రిపేర్ యాసిడ్స్, వీ కెన్ ప్రిపేర్ బయోమాస్, ఇలాంటివన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఇండస్ట్రీస్లో అప్లికేషన్స్ ఏంటి? ఇండస్ట్రీస్లో అప్లికేషన్స్ ఏంటి అంటే బయోటెక్నాలజీ. బయో అంటే లివింగ్ ఆర్గానిజం, టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం దాని మీద. బయోటెక్నాలజీ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ మైక్రో ఆర్గానిజమ్స్, విచ్ కెన్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఫెర్మెంటేషన్. ఓకే, సో ఇదంతా దీన్ని ఏమంటారు? దీన్ని ఫెర్మెంటేషన్ అంటారు. విచ్ కెన్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. దీనికి కావాల్సింది ఏంటి? మనకి పాలు. ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ ఏంటంటే పాలు. ఓకే, సో విచ్ కెన్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ కార్డ్, ఏదైనా కావచ్చు, లేదా ఆల్కహాల్, లేదా యాసిడ్స్ కూడా తయారు చేయొచ్చు కదా. ఆ యాసిడ్ అనేది ఏ యాసిడ్ అయినా కావచ్చు, ఎస్టిక్ మనం తినే పదార్థాల్లో ఉన్న యాసిడ్స్ అయినా కావచ్చు, లేదా ఏ యాసిడ్స్ అయినా కావచ్చు. రైట్ ఆర్ నాట్? విచ్ కెన్ ప్రిపేర్ ఆల్కహాల్, యాసిడ్స్, ఇలాంటివన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం ఈయన ఏమంటున్నాడు అంటే ఈ వైట్ బయోటెక్నాలజీ ద్వారా మనం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని మనం డెవలప్ చేయొచ్చు. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రేట్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ద్వారా ఓకే మనం ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ ప్రిపేర్ చేయొచ్చు, లేదా థౌజండ్స్ ఆఫ్ ప్రిపేర్ చేయొచ్చు, ల్యాక్స్ ఆఫ్ ప్రిపేర్ చేయొచ్చు. ఇలా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎన్ని కావాల్సి అన్ని డెవలప్ చేసుకోవచ్చు. దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏదైతే అది మనం ఏం తయారు చేద్దాం అనుకుంటున్నాం. యాసిడ్స్ అయితే యాసిడ్స్, లేదా ఆల్కహాల్ అయితే ఆల్కహాల్, లేదా సింపుల్గా చెప్పాలంటే బయోమాస్. ఓకే, బయోమాస్ అనేస్తే అయిపోయింది. సో ఏది కావాలంటే అది మనం అలా డెవలప్ చేసుకోవచ్చు బయోటెక్నాలజీ యూజ్ చేస్తూ. అర్థమైందా లేదా? అంతేకాకుండా మనం బయోటెక్నాలజీ యూజ్ చేస్తూ సింపుల్గా ఇంకోటి ఏమని చెప్పాలి అని అనుకుంటే ఈ బయోటెక్నాలజీ యూజ్ చేస్తూ మనం కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ చేయొచ్చు, కొన్ని బ్యాక్టీరియా డెవలప్ చేయొచ్చు. ఆ బ్యాక్టీరియా ఏం చేయొచ్చు అంటే ఈ బ్యాక్టీరియాని మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయిల్ రిసోర్స్ ఉంది. ఆయిల్ రిసోర్స్లో మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే సర్ఫేస్ టెన్షన్ ద్వారా ఒక 2 మాలిక్యూల్ దగ్గర ఉన్న పుల్లింగ్ ఫోర్స్ వల్ల ఏంటి అంటే ఆ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా కష్టం అవుతుంది. కానీ ఈ బ్యాక్టీరియా ఇందులో విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ సర్ఫేస్ టెన్షన్ అనేది 2 బ్యాక్టీరియా మధ్యన అది తగ్గించేస్తుంది. ఆ సర్ఫేస్ టెన్షన్ అనేది తగ్గిస్తుంది మాలిక్యూల్స్ మధ్యన, హైడ్రోకార్బన్స్ మధ్యన. ఎప్పుడైతే తగ్గిస్తుందో మనం ఈజీగా ఆయిల్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? ఇంకా మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆక్వాటిక్ బయోటెక్నాలజీలో ఒక అప్లికేషన్ చెప్తున్నాను చూడండి. అంటే ఏంటి అంటే ఆయిల్ జాపర్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఇది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ కూడా అడిగాడు ఈ ఆయిల్ జాపీరియా అంటే ఏంటి అని. ఈ బ్యాక్టీరియా ఏంటి అంటే ఏం చేస్తారంటే ఈ బ్యాక్టీరియా ఓకే జనరల్గా మనకి సముద్రంలో మనం ఆయిల్ అనేది పట్టుకెళ్తూ ఉంటాం, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఆయిల్ అనేది పట్టుకెళ్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీస్ నుండి ఇండియాకి రావచ్చు, లేదా అమెరికన్ కంట్రీస్ నుండి చైనాకి రావచ్చు, గల్ఫ్ కంట్రీస్ నుండి చైనాకి వెళ్ళచ్చు. ఇలా మనకు ఆయిల్ అనేది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇలా అయ్యేటప్పుడు ఏంటి అంటే కొన్నిసార్లు సముద్రంలో ఇవేమవుతాయి అంటే ఆయిల్ స్పిల్స్ అయిపోతాయి, లీక్ అయిపోయి సముద్రం మొత్తం ఆయిల్ అయిపోతుంది. సముద్రంలో ఎలాగానే ఆయిల్ ఉండిపోయింది అనుకోండి, ఏమవుతుంది అంటే మనకి కింద ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్కి ఏమాత్రం మీకు ఆక్సిజన్ వెళ్ళదు.
ఓకే, ఫోటోసింథటిక్ ప్రాసెస్ అంతా తగ్గిపోద్ది. సో ఎప్పుడైతే ఇది తగ్గిపోద్దో కింద ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని చనిపోతాయి. అర్థమైంది లేదు? ఇది చాలా డేంజరస్ ఇది. సో మరి ఆయిల్ స్పిల్ అయిపోయింది, లేదా ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ అన్ని ఇలా విడిచిపెట్టేస్తున్నారు. సో ఇలాంటివి తగ్గించాలంటే ఏం చేయాలంటే ఈ ఆయిల్ జాపర్ అనేది 5 రకాల బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది ఏంటి అంటే ఈ బ్యాక్టీరియా అనేది మనం దీని మీదకి విడిచిపెట్టచ్చు. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే దీని మీద తిని బతుకుతుంది. అర్థమైంది లేదు? కొన్ని నెలలకి ఈ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. సో ఈ బ్యాక్టీరియా ఏమవుతుంది అంటే దీని మీద తిని బతుకుతుంది. అర్థమైందా? ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తుందంటే H2O CO2గా కన్వర్ట్ చేస్తారు. H2O అంటే వాటర్, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. ఈ బ్యాక్టీరియా ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ని, అర్థమైందా? ఇలా ఆయిల్ స్పిల్ అయింది కదా దీని మీద. ఈ విధంగా ఆయిల్ జాపర్ అనేది మనం ఓషన్లో ఆయిల్ స్పిల్స్ని యూజ్ చేస్తాం. అర్థమైందా? నేనేం చెప్పాను అంటే ఈ ఆయిల్ జాపర్ అనేది ఒక బ్యాక్టీరియా. ఓకే, ఇవి ఇండస్ట్రీస్లో తయారు చేస్తారు. ఆయిల్ జాపర్ ఇది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తారు అంటే ఈ బ్యాక్టీరియా ఎక్కడైనా ఆయిల్ స్పిల్స్ అయ్యాయనుకోండి, సముద్రంలో ఆయిల్ స్పిల్స్ అయితే ఇదొక 5 రకాల 5 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనమాట. ఇవి ఈ 5 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఏం చేస్తారంటే దీని అంతటినే ఆయిల్ జాపర్ అని అంటారు. ఇది సముద్రంలో విడిచిపెడతారు. ఇక్కడ ఆయిల్ స్పిల్ జరిగింది కదా, ఆ ఆయిల్ స్పిల్ మీద ఇది తిని బతుకుతాయి. ఓకే, ఆ ఆయిల్ స్పిల్ మొత్తం అంతను ఇదంతా ఏం చేస్తుంది అంటే ఇది క్లీన్ చేస్తుంది. ఏ విధంగా ఆయిల్ స్పిల్ని కన్వర్ట్ చేస్తుంది అంటే H2O CO2గా కన్వర్ట్ చేస్తుంది ఆ ఆయిల్ స్పిల్ మొత్తం. ఇప్పుడు ఇది క్లీన్ చేసేస్తుంది. ఈ ఆయిల్ స్పిల్ మొత్తం అంతా క్లీన్ చేస్తుంది. ఇలా క్లీన్ చేయడానికి మనం ఏ బ్యాక్టీరియా యూజ్ చేస్తున్నాం? ఆయిల్ జాపర్ అనే బ్యాక్టీరియా యూజ్ చేస్తున్నాం. అర్థమైందా లేదా? ఈ విధంగా ఈ బ్యాక్టీరియా అనేది ఆయిల్ స్పిల్స్ కానీ లేదా ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అంటే ఇండస్ట్రీలలో వచ్చే ఎఫ్లూయెంట్స్ కానీ ఇలాంటివన్నీ క్లీన్ చేయడానికి ఈ బ్యాక్టీరియా మనం ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాం. అర్థమైందా? ముంబైలో ఒకసారి ఆయిల్ స్పిల్ అయితే ఈ బ్యాక్టీరియాని తీసుకెళ్లి అందులో విడిచిపెట్టారు. ఓకే, ఎందుకంటే యానిమల్స్కి ఇవి ఎప్పుడు పడితే అప్పుడే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ బ్యాక్టీరియా మీకు ఎప్పుడు పడితే అప్పుడే మీకు పేపర్లో వస్తూ ఉంటారు. అయితే మనకి ఇది అర్థం కాదు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఇది విడిచిపెట్టేస్తాం. మనం ఆయిల్ జాపర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ 5 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇది మనం ఇండస్ట్రీస్లోనే తయారు చేస్తాం. తయారు చేసేది ఇండస్ట్రీలో, ఓకే, అప్లై చేసేదేమో ఓషనిక్ ఎన్విరాన్మెంట్లో. అర్థమైందా? ఇలాంటి బ్యాక్టీరియాస్ అన్ని మనం తయారు చేయొచ్చు. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ తయారు చేయొచ్చు. దానివల్ల ఏంటి, ఫెర్మెంటేషన్ ద్వారా ఆర్గానిక్ మ్యాటర్ని ఏం చేయొచ్చు అంటే మనం ఆల్కహాల్ని కానీ యాసిడ్స్ కానీ ఇలాంటివన్నీ తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకోటి నేను ఏం చెప్పాను, ఆయిల్ రికవరీ అనేది ఒక ఏరియాలో వెళ్ళి ఆయిల్ రికవరీ అనేది స్పీడ్గా చేసుకోవచ్చు. లేదా ఇంకేం చేయొచ్చు, సర్ఫేస్ టెన్షన్ అనేది ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో తగ్గిస్తుంది. 2 మాలిక్యూల్స్ మధ్య సర్ఫేస్ టెన్షన్ తగ్గిస్తే ఆ ఆయిల్ అనేది ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. దానికి కూడాను మనం ఈ బయోటెక్నాలజీ అనేది బాగా ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఈ విధంగా మనకి బయోటెక్నాలజీ అనేది సార్ ఎన్విరాన్మెంట్కి ఏమైనా నష్టం ఉంటుందా సార్? ఉంటుంది, ఎన్విరాన్మెంట్కి కూడా నష్టం ఉంటుంది. ఒకవేళ ఆయిల్ జాపర్ బ్యాక్టీరియా కానీ ఆ మైక్రో ఆర్గానిజమ్స్లోకి కానీ వెళ్ళిపోయినా అదే విధంగా హ్యూమన్స్లోకి వచ్చేసిన ఏమైనా నష్టం ఉండొచ్చు కదా. అర్థమైందా? నష్టం అయితే మట్టుకు ఉంటుంది, నష్టం లేకుంటే ఏమీ ఉండదు. ఎక్కువైతే నష్టం. అదే కదా నేను చెప్పాను, అదే కదా మీకు అక్కడ అదే చెప్పాను నేను. సో ఇవి ఏ విధంగా అయితే మనకు ఉంటాయో ఈ బ్యాక్టీరియా బాడీలోకి వస్తే ఏమవుతుంది అనేది కూడాను ఒక డేంజరస్ కన్సర్నే. అర్థమైందా? బాడీలోకి వస్తే ఏ విధంగా అనేది డేంజరస్ కన్సర్నే. ఓకే, సో అది కూడా చెప్తాను. సో వీళ్ళకి కూడాను మిన్నమాట డిసీజ్ అని ఒక డిసీజ్ వస్తూ ఉంటుంది. ఎక్కడంటే జపాన్లో. వాళ్ళకి ఆ డిసీజ్ ఎలా వస్తుంది అంటే మెర్క్యూరీ నుండి వస్తుంది అది. ఓకే, అవన్నీ తర్వాత చూద్దాంలేండి. జనరల్గా చెప్తున్నాను, దీనివల్ల ఎన్విరాన్మెంట్కి నష్టం ఉంటుంది. అయితే ముందు పాజిటివ్స్ చూడాలి కదా, ప్రతి ఒక్క దాని మీద ఎన్విరాన్మెంట్ నష్టం ఉంటుంది. ఓకే, సో ఏంటి, ముందు పాలిథిన్ బ్యాగ్స్ అనేవి ఎందుకు వచ్చాయి? పాలిథిన్ బ్యాగ్స్ అనేది ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడానికి వచ్చింది పాలిథిన్ బ్యాగ్ అనేది. ఇప్పుడు అదే పెద్ద డేంజరస్గా తయారైంది. రేపు పొద్దున మనం ఇవి యూజ్ చేద్దాం అనుకుంటున్నాం, సోలార్ బ్యాటరీస్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. దీంట్లో మన కారులో అంటే జస్ట్ మళ్ళీ మనం డైవర్ట్ అయిపోతున్నాం. ఎవరో డౌట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో ఈ బ్యాటరీస్, ఈ సోలార్ టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉంటే దీనివల్ల ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవ్వదు అని చెప్తున్నాం. ఎందుకు, మనకి CO2 నైట్రోజన్ లెవెల్స్ ఇవన్నీ బయటకు ఏదైతే కంబషన్ వస్తాయో అవన్నీ పెద్దగా ఉండవు. దీనివల్ల ఏంటి అంటే మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉండదు అని అంటున్నాం. కానీ ఏంటి అంటే రేపు పొద్దున్న కార్లో ప్రతి ఒక్కడు కార్లో బ్యాటరీలు యూజ్ చేసి అవి రీప్లేస్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఈ బ్యాటరీలన్నీ ఎక్కడికి జల్లేస్తాం? ఈ బ్యాటరీలన్నీ ఏ వేస్ట్ అంటారు? దీన్ని ఈ వేస్ట్ అంటారు. అప్పుడు వీటి పరిస్థితి ఏంటి? పాలిథిన్ బ్యాగ్ కూడా ఇలానే వచ్చింది.
ఫస్ట్ మన దగ్గర ఏంటంటే విపరీతమైన ఏదైతే వేస్ట్ ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఏంటంటే పాలిథిన్ బ్యాగ్ వచ్చింది. ఆ పాలిథిన్ బ్యాగే ఇప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుంది అని అంటే మళ్ళీ మనకు అది పెద్ద కన్సర్న్ అయిపోతుంది. రేపు పొద్దున్న ఏంటి అని అంటే ఆయిల్ నుండి వచ్చే ఇవన్నీ తగ్గిపోతాయి. నెక్స్ట్ ఈ బ్యాటరీస్ ఎక్కువైపోతాయి. ప్రతి ఒక్కరు ఈ బ్యాటరీసే యూజ్ చేసి ఈ బ్యాటరీస్ని మీరు ఎక్కడ డీకంపోజ్ చేస్తారు? అర్థమవుతుందా క్వశ్చన్? ప్రతి ఒక్కటి ఏంటి అంటే మనం మంచి కోసమే తీసుకుని వస్తాం. అది కరెక్ట్గా యూజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ అదో పెద్ద కన్సర్న్ అయిపోతుంది, ఈవెన్ పాలిథిన్ బ్యాగ్తో సహా. అర్థమైందా? సో ఏంటి అని అంటే ఇక్కడ మనం జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ప్రతి ఒక్క దాని మీద ఉంటుంది. కాకపోతే ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడో చూడాలి. ఓకే, ఆల్రెడీ మీకు బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ చెప్పాను కదా, దాని డిసడ్వాంటేజెస్ మీరు అన్నిటిలోనే రాయొచ్చు, దాని డిసడ్వాంటేజెస్. అయితే మీరు ఒకసారి చూడండి. సో ఈ బ్యాక్టీరియా అనేది ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని అంటే మనం ఈవెన్ వీ కెన్ యూజ్ దిస్ బ్యాక్టీరియా ఫర్ ప్రిజర్వేటివ్స్ ఆఫ్ పెరిషబుల్ ప్రొడక్ట్స్. పెరిషబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. పెరిషబుల్ ప్రొడక్ట్స్ అవేంటి అవి అంటే త్వరగా పాడైపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫ్రూట్స్ ఉండొచ్చు, ఈ ఫ్రూట్స్ ఏమవుతాయి, ఇవి త్వరగా పాడైపోతాయి. కానీ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ బ్యాక్టీరియా ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ మీద విడిచిపెట్టి ఏం చేస్తారంటే ఇవి అంత బేగా పాడవకుండా ఉంచుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనం ఇంతకుముందు ధాన్యం ఎలా ఉంచేవాళ్ళం తెలుసా? ఒక గాదిలా పెడతాం. ఒక గాది అంటారు, మాకు తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదు కానీ ఒక గాదిలా పెడతారు. దీని అంతటిని ఏం చేస్తారంటే కౌ డంగ్ తోటి ఇదంతా అలుకుతారు. ఈ కౌ డంగ్ తోటి ఇదంతా అలుకుతారు అనమాట. ఇటువైపు కూడా కౌ డంగ్ తోటి ఇదంతా అలుకుతారు. ఇదంతా అలికిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ధాన్యం అంతా ఇందులో దాస్తారు. కొన్ని సంవత్సరాలు పాడవకుండా ఉంటాయి. ధాన్యం అనేది కొన్ని సంవత్సరాలు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు నా చిన్నప్పుడు ఇలానే చేసేవారు. మనది యాక్చువల్గా కల్టివేషన్ బ్యాక్గ్రౌండ్. సో మా ఊర్లో ఏం చేశారంటే నా చిన్నప్పుడు చూసేవారు, ఇప్పుడు ఇలాంటివి యూజ్ చేయట్లేదండి. సో ఏం చేస్తారంటే ఒక గాదిలాగా పెడతారు వాళ్ళు. దానికి ఇదంతా దేంతో తయారు చేస్తారంటే స్టిక్స్తో తయారు చేస్తారు. ఈ గాది అంతా దేంతో తయారు చేస్తారంటే స్టిక్స్, ఎదురు కర్రలు ఉంటాయి కదా, దాంతో తయారు చేస్తారు. దీంతో తయారు చేసి ఏం చేస్తారంటే దీన్ని కౌ డంగ్ ఉంటుంది కదా, ఆ కౌ డంగ్ ఇదంతా పెద్ద గాదిలా తయారు చేస్తారు. కౌ డంగ్ తోటి ఇదంతా అలుకుతారు. దానికి కొద్దిగా పసుపు కూడా రాస్తారు. ఓకే, నా ఐడియా బట్టి. సో ఈ కౌ డంగ్ మటుకు షూర్. ఇలా మొత్తం అంతా రాసి ఏం చేస్తారని అంటే ఇప్పుడు దీంట్లో ధాన్యం దాస్తారు. ఈ ధాన్యం ఎన్ని సంవత్సరాలు ఉన్నా పాడవ్వ తెలుసా? ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటాయి, అప్పుడు అలా తీస్తూనే ఉంటారు, పాడవు. అంటే ఈ కౌ డంగ్లలో వచ్చే బ్యాక్టీరియా ఏం చేస్తుంది అని అంటే ఈ ఫుడ్ లోపల ఉన్న ఫుడ్ని ప్రిజర్వేటివ్స్గా ఈ బ్యాక్టీరియా దీని మీద యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? అంటే ఈ బ్యాక్టీరియా మనం ఏదైతే ఇలా ప్రొడ్యూస్ అవుతుందో ఈ బ్యాక్టీరియాని మనం తీసుకొచ్చి ఫెర్మెంటేషన్ తయారు చేసి ఈ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసి ఫుడ్ ప్రొడక్ట్స్ మీద వాడామంటే ఏమవుతుంది? ఫుడ్ కాపాడుతాం కదా. ఇప్పుడు ఇది మంచిదే కదా, ఈ బ్యాక్టీరియా మంచిదే అవ్వడం బట్టే కదా మన తాతలు మన నాన్నమ్మలు అన్ని సంవత్సరాలు బతికారు. మరి ఈ బ్యాక్టీరియా మంచిదే కదా. అన్ని బ్యాక్టీరియా చెడ్డదని చెప్పలేము, కొన్ని బ్యాక్టీరియా చాలా మంచిగా ఉంటాయి. మన బాడీలో ఏంటంటే కొన్ని బ్యాక్టీరియా మనకు కావాలి. కొన్నిసార్లు ఏంటంటే ప్రో బ్యాక్టీరియా విటమిన్స్ మనం ప్రో బ్యాక్టీరియా టాబ్లెట్స్ మనం తీసుకుంటాం. అంటే మీనింగ్ ఏంటి అని అంటే మనలో ఆ బ్యాక్టీరియా ఉండకపోతే ఏంటి అని అంటే మనలో నష్టం జరుగుతుంది. అర్థమైందా లేదా? అదే విధంగా వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఏదైతే ఈ బ్యాక్టీరియా ఇలా ధాన్యాన్ని కాపాడడానికి ఉంటుందో ఆ బ్యాక్టీరియాని తీసుకొచ్చి డెవలప్ చేసి ఆ బ్యాక్టీరియాని ఏం చేస్తారంటే ఫుడ్ ప్రొడక్ట్స్ మీద విడిచిపెడతారు. అప్పుడు ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏం చేస్తాయని అంటే ప్రిజర్వేటివ్స్గా ఎన్ని నెలలైనా పాడవకుండా ఉంటాయి. అర్థమైందా లేదా? పెరిషబుల్ ప్రొడక్ట్స్ అంటే కొన్ని పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి. ఆ విధంగా మనం ఈ బ్యాక్టీరియాని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా? పెరిషబుల్ ప్రొడక్ట్స్ మీద విడిచిపెట్టవచ్చు అనమాట. అంటే మీరు ఏమైనా తినే ఫ్రూట్స్ మీద కానీ ఇలాంటి వీటి మీద ఉంటే అవి 10 రోజులు, నెల రోజులు, ఈవెన్ నేను న్యూజిలాండ్ నుండి వచ్చే ఫ్రూట్స్ పెద్ద బిగ్ యాప్లు, స్పెన్సర్స్ వీటిలో మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏంటంటే అవి ఎప్పుడో కొన్ని నెలల ముందు, సంవత్సరాల ముందు వస్తాయి. ఆ ఫ్రూట్స్ మనం ఇంకా తింటూ ఉంటాం తెలుసా? అవి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అని. యాక్చువల్గా అవి ఎన్ని నెలలు అయినా అలాగే ఉంటాయి. మీ ఇంట్లో ఆ యాపిల్ గ్రీన్గా ఉంటుంది ఒక యాపిల్, ఆ యాపిల్ తెచ్చి నెల రోజులు నేను బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చూసినా ఆ యాపిల్ అలాగే ఉంటుంది. అది లోపల టేస్ట్ అనేది మారిపోవచ్చేమో కానీ యాపిల్ చూడడానికి మట్టుకు అలానే ఉంటుంది. అర్థమైంది? దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఈ బ్యాక్టీరియా అనేది అయితే వాళ్ళు అక్కడ బ్యాక్టీరియా యూజ్ చేస్తారు, న్యూక్లియర్ రేడియేషన్ కూడా యూజ్ చేస్తారు. అది కూడాను కొన్నిసార్లు యూజ్ చేస్తారు పాడవడానికి. న్యూక్లియర్ రేడియేషన్ వల్ల అదొక అడ్వాంటేజ్. అవి కూడా ప్రిజర్వేటివ్స్ కింద యూజ్ చేస్తారు. అయితే చూడండి, మన తాతలు ముత్తాతలు యూజ్ చేసే టెక్నాలజీ ఇది.
ఇప్పుడు మనం ఇదేం చేస్తున్నాం, ఇది ల్యాబ్కి తీసుకొచ్చి బ్యాక్టీరియా డెవలప్ చేసి ఫుడ్స్ మీద విడిచిపెడుతున్నాం. అర్థమైందా? మన తాతలు ఎలా కాపాడుకునేవారు ధాన్యం, ఆ విధంగా కాపాడుకునేవారు అనమాట ధాన్యం. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ బయోటెక్నాలజీ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ యాక్ట్ యాజ్ ప్రిజర్వేటివ్స్. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ బ్యాక్టీరియా విచ్ యాక్ట్ యాజ్ ప్రిజర్వేటివ్స్ టు దీస్ పెరిషబుల్ ప్రొడక్ట్స్. అర్థమైందా లేదా? లాస్ట్ది ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్, దీస్ బ్యాక్టీరియా కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ప్రొడ్యూస్ బయోఫ్యూయల్స్. దీని మీద అడుగుతాడు, బయోఫ్యూయల్స్ మీద అడుగుతాడు. దీస్ బ్యాక్టీరియా, దీస్ వైట్ బయోటెక్నాలజీ, ద బయోటెక్నాలజీ ఇన్ ఇండస్ట్రీ యూజ్డ్ టు ప్రొడ్యూస్ బయోఫ్యూయల్స్. బయోఫ్యూయల్స్ అంటే ఏంటి? ఫ్యూయల్ అంటే ఏంటో తెలుసు కదా. సో ఆర్గానిక్ మ్యాటర్ యూజ్ చేస్తూ ఏవైతే ఏదైనా లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్ని యూజ్ చేస్తూ ఆర్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ యూజ్ చేస్తూ ఏదైతే ఫ్యూయల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో దాన్ని మనం బయోఫ్యూయల్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బయోఫ్యూయల్ పాలసీ మన ఇండియా రీసెంట్గా రిలీజ్ చేసింది. మన ఇండియా ఏంటంటే 4 stages ఆఫ్ బయోఫ్యూయల్ పాలసీ యూజ్ చేస్తుంది. ఓకే, మనం తినే పదార్థాల నుండి బయోఫ్యూయల్స్ అనేవి తయారు చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్క్ ఉంది కదా. ఓకే, స్టార్క్ అంటే తెలుసా? ఏంటంటే పొటాటోలో స్టార్క్ ఉంటుంది, షుగర్ కేన్లో స్టార్క్ ఉంటుంది. ఆ స్టార్క్ ద్వారా కూడాను మనం ఫ్యూయల్స్ తయారు చేయొచ్చు. ఈ బయోఫ్యూయల్ పాలసీ ద్వారా ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ ఒకటి చూడండి, ఈ బయోఫ్యూయల్స్ గురించి మీకు వేరేగా చెప్తాను. లేటెస్ట్ బయోఫ్యూయల్ పాలసీ కూడా వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఈ బయోఫ్యూయల్స్ ఒక్కదాని మీదే మీకు 10 మార్క్స్ కడగచ్చు. ఈ బయోఫ్యూయల్ పాలసీ మీద ఒక్కదాని మీదే మీకు 10 మార్క్స్ కడగచ్చు. చాలా ఇంపార్టెంట్ ఈ బయోఫ్యూయల్స్ అనేది. ఓకే, బయోఫ్యూయల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ బయోఫ్యూయల్స్ అనేది అంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ది మనకి మనం ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటుంది ఏంటి అంటే ఆయిల్. దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి చాలా పడిపోతున్నాయి. ఓకే, మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఆయిల్కే వెళ్ళిపోతుంది. పోనీ మనం ఇంపోర్ట్ ఎక్కువ ఆయిలే చేస్తాం. మనం ఏమైనా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం అంటే చేసేది ఫుడ్ ప్రొడక్ట్స్, ఎడిబుల్ ఆయిల్. దీనివల్ల వచ్చేది దీంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అర్థమైందా? మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే ఆయిల్కే వెళ్ళిపోతున్నాయి. సో మనం కానీ ఈ సెల్ఫ్ రిలయన్స్ కానీ ఆయిల్లో అయ్యామంటే ఓకే, మన ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర ఉంటాయి. ఇండియన్ కరెన్సీ కూడా హార్డ్ కరెన్సీ అవుతుంది. ఓకే, చైనా కరెన్సీ లాగా. ఓకే, మనం ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటే ఇండియా కరెన్సీ కూడా హార్డ్ కరెన్సీ అవ్వచ్చు. మన ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గరే ఉంటాయి. అమెరికా ఆర్ నాట్. సో ఇండియా అనేది ఇంకొద్ది మనం సెల్ఫ్ రిలయన్స్ అవ్వచ్చు. అమెరికా ఆర్ నాట్. సో ఈ ఆయిల్ ఇంపోర్ట్ అనేది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? బయోఫ్యూయల్స్ వైపు, సోలార్ టెక్నాలజీ వైపు, ఇందాక మనం చెప్పాం కదా. ఓకే, సో బ్యాటరీస్ ఇలాంటివన్నీ మనం కారులో యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏంటవుతుంది? ఆటోమేటికల్గా మనం ఆయిల్స్ అనేవి తగ్గిపోయి, ఆయిల్ ఇంపోర్ట్ తగ్గిపోయి మనం ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెంచుకోవచ్చు. ఓకే, అలాంటి టైంలో ఈ బయోఫ్యూయల్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఈ బయోఫ్యూయల్ పాలసీ, అందులో ఈ కరోనా టైంలో ఈ బయోఫ్యూయల్ పాలసీ అనేది ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది 4 స్టేజెస్లో ఉంటుంది. ఇది మీరు కావాల్స్తే రాయండి, నేను చెప్తాను ఇది. ఓకే, అంతా అయిపోయిన తర్వాత ఇండివిజువల్గా కొన్ని తీసుకొని చెప్తాను. రెడ్ బయోటెక్నాలజీలో కొన్ని ఇండివిజువల్స్ తీసుకుంటాను, వైట్ బయోటెక్నాలజీలో కొన్ని ఇది ఇండివిజువల్ అంటే ఈ ఒక్క బయోఫ్యూయల్ తీస్తాను. ఓకే, ఈ బయోఫ్యూయల్ మీద కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయోఫ్యూయల్ పాలసీ, ఈ బయోఫ్యూయల్ పాలసీ అంటే జనరల్గా మీకు చెప్తున్నాను చూడండి. అంటే మనం ఫుడ్ ప్రొడక్ట్స్లో వెళ్ళి స్టార్క్లో వెళ్ళి కూడా ఫ్యూయల్ తీయచ్చు. షుగర్ కేన్ స్టార్క్ ఉందా, పొటాటో స్టార్క్ ఉందా, దీంట్లో తీయచ్చు. అయితే దీంట్లో తీస్తే నష్టం ఏంటి? ఫుడ్ అనేది స్కార్సిటీ పెరిగిపోద్ది. తినడానికి తిండి లేకపోతే దీంట్లో మనం ఆయిల్ తీసి తయారు చేస్తే మన ఫుడ్ స్కార్సిటీ పెరిగిపోదా? అంతేనా కాదా? రెండోది, దీంట్లో వచ్చే మొలాసిస్ వేస్ట్లు వెళ్ళి ఆయిల్ తయారు చేయొచ్చు. ఇది మంచిదే కదా? వేస్ట్లు వెళ్ళి ఆయిల్ తయారు చేస్తే మంచిదే కదా? అంతేనా కాదు? వేస్ట్లు వెళ్ళి ఆయిల్ తయారు చేస్తే మంచిదే కదా? అంటే దీంట్లో వచ్చే మొలాసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ అంతా వచ్చేసిన తర్వాత దాంట్లో వచ్చిన మొలాసిస్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మనం ఆయిల్ తయారు చేయొచ్చు, ఫ్యూయల్ తయారు చేయొచ్చు. అంతేనా కాదు? మూడోది వేస్ట్, మన హోమ్ వేస్ట్ ఉంటుందా, డొమెస్టిక్ వేస్ట్ లేదా ఇండస్ట్రియల్ వేస్ట్ లేదా ఈ వేస్ట్ ఉంటుందా, వాటిల్లో కూడా మనం ఆయిల్ తయారు చేయొచ్చు. ఓకే, సో ఇలా స్టేజెస్లో మనకి ఇది ఇచ్చాడు అనమాట. ఇందులో ఏ స్టేజ్ బెస్ట్ ఓకే ఏంటి అనేది ఉంటుంది. బయోఫ్యూయల్ పాలసీ అని వచ్చింది, బయోఫ్యూయల్ పాలసీ అని. ఈ బయోఫ్యూయల్ పాలసీ ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ మనం చూస్తాం ఒకసారి. ఓకే, దీని మీద చెప్తానమ్మా, బయోఫ్యూయల్ పాలసీ మీద చెప్తాను. అక్కడ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్స్, డిఎన్ఏ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ అంటే ఏంటి, నెక్స్ట్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఏంటి, ఆ ఇండస్ట్రీస్లో మీకు మెడిసిన్లు అవి చెప్తాను.
నెక్స్ట్ వైట్ బయోటెక్నాలజీలో బయోఫ్యూయల్ పాలసీ, బయోఫ్యూయల్స్ గురించి కొద్దిగా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్లాంట్స్లో వెళ్ళి కూడా తీయొచ్చు. మీకు ఆయిల్ జాట్రోపా ప్లాంట్ ఉంది, దాంట్లో వెళ్ళి మీరు ఆయిల్ తీయొచ్చు. ఈ ఆయిల్ అనేది ఏంటి అంటే మనం పెట్రోల్లో మిక్స్ చేయొచ్చు. 20% 30% మిక్స్ చేస్తే మనకేంటంటే లీటర్కి 30% మిగులుతుంది. దీనివల్ల ఏంటంటే ఇంపోర్ట్స్ తగ్గుతాయి. అర్థమైందిలే, సెల్ఫ్ రిలయన్స్ అనేది వస్తుంది. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర మిగులుతాయి. ఓకే, బర్డెన్ అనేది పెద్దగా పడదు. సో ఈ బయోఫ్యూయల్ పాలసీ వల్ల చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనిలో. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది బయోఫ్యూయల్ పాలసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చెప్తాను నేను. మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి బయోఫ్యూయల్ పాలసీ అని కొట్టండి, మీకు క్లియర్గా వచ్చేస్తుంది. 4 స్టేజెస్ ఆ 3 స్టేజెస్ది క్లియర్గా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, సో ఈ బయోఫ్యూయల్ పాలసీ గురించి మీకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు అర్థమైందా బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? బయోటెక్నాలజీ అనేది ఇండస్ట్రీస్లో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? దాన్నే మనం ఏమంటాం అంటే వైట్ బయోటెక్నాలజీ అని అంటాం. దాన్ని మనం ఏమంటాం అంటే వైట్ బయోటెక్నాలజీ అని అంటారు. బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్లో అప్లికేషన్ ఏమంటారు అంటే వైట్ బయోటెక్నాలజీ అని అంటారు. ఏవో మెసేజెస్ వచ్చో ఒకసారి చూస్తాం. ఓకే, పతార్ PATHAR ఏంటో పతార్ నాకు అర్థం కాలేదు. వీ కెన్ రిమూవ్ సర్ లో ఆయిల్ ఈజ్ సింథటిక్ బ్యాక్టీరియా, అలాంటి బ్యాక్టీరియా. సో ఈ బయోటెక్నాలజీ అంటే ఏంటి అంటే ఇండస్ట్రీస్లో ఉన్న అప్లికేషన్ ఏమంటారు అంటే వైట్ బయోటెక్నాలజీ అని అంటారు. వైట్ బయోటెక్నాలజీ అని అంటారు. ఈ వైట్ బయోటెక్నాలజీలో మనకి ఈ బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్లో ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి? మనం మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఫెర్మెంటేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. ఆర్గానిక్ మ్యాటర్ ఫెర్మెంటేషన్ ఇంప్రూవ్ చేసి మనం యాసిడ్స్, ఆల్కహాల్స్, మనం తినే యాసిడ్స్ అన్నీ దీని ద్వారా తయారు చేసుకోవచ్చు. అంతేనా కాదా? ఇది ఇండస్ట్రీస్లో ఉన్న అప్లికేషన్, ఫస్ట్ అప్లికేషన్. రెండోది మనం అదే కదా ప్రిజర్వేటివ్స్గా యాడ్ చేస్తూ ఉంటాయి. ఈ యాసిడ్ యాడ్ చేశాడు, ఓకే, అవేవి ప్రిజర్వేటివ్స్గా యాడ్ చేయకుండా ఉన్నాడు, అందునుంచి అంటారు. మేము యాక్చువల్గా వీడు పతంజలి వాడు దింపుతాడు కొన్ని ఏంటి మ్యాంగో జ్యూస్ అని వితౌట్ యాడింగ్ ఎనీ ప్రిజర్వేటివ్ అని అంటాడు. వితౌట్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా జనరల్గా ఈ ఆరెంజ్ జ్యూస్లు ఇవన్నీ నెలలు సంవత్సరాలు ఉంటాయా? 6 months ఉంటాయా? అంటే అందులో ఆడు యూజ్ చేసే యాసిడ్ ఏంటి అంటే మనకి పనికొచ్చే యాసిడ్డే కానీ పనికిరాని యాసిడ్ కాదు అని వాడు అంటున్నాడు అనమాట. అందరూ అవే యూజ్ చేస్తారు. కాకపోతే ఈడేంటంటే క్యాచ్ వర్డ్ యూజ్ చేస్తున్నారు. జనాలను ఏ విధంగా మనకి అట్రాక్ట్ చేసుకోవాలి అనేది ఈయన యూజ్ చేస్తున్నాడు మన రామ్దేవ్ బాబా. ఓకే, సో ఇవన్నీ పక్కన ఉంచండి. కానీ వైట్ బయోటెక్నాలజీలో ఉన్న అప్లికేషన్స్ ఫస్ట్ ఏంటి అంటే సో ఆ రేట్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ద్వారా ఆర్గానిక్ మ్యాటర్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే యాసిడ్స్ని కానీ ఆల్కహాల్ని కానీ బయోమాస్ని కానీ కన్వర్ట్ చేయొచ్చు. మనం ఆయిల్ అనేది ఈజీగా రికవర్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద వెల్. అంతేనా కాదా? రెండో అప్లికేషన్. మూడో అప్లికేషన్ ఏంటి అంటే ఆయిల్ ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. సర్ఫేస్ టెన్షన్ అనేది తగ్గుతుంది. సర్ఫేస్ టెన్షన్ అనేది ఎప్పుడైతే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో తగ్గుతుందో హైడ్రోకార్బన్స్ అనేవి ఈజీగా ఎక్స్ప్లోరేషన్ అయిపోతుంది. ఓకే, సో అంటే ఈ బ్యాక్టీరియా ఏంటి అంటే కెన్ బి యూజ్డ్ ఇన్ ద ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ వెల్స్ టు రెడ్యూస్ ద సర్ఫేస్ టెన్షన్ బిట్వీన్ ద ఆయిల్ మాలిక్యూల్స్. దేర్బై వీ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ ఆయిల్ ఈజీలీ. ఆయిల్ అనేది ఈజీగా ఎక్స్ప్లోర్ చేసేవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ యూజ్ చేస్తున్నారు, ఇది ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ మైక్రో ఆర్గానిజమ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. మైక్రో ఆర్గానిజమ్స్ ఇవి దేనికి యూజ్ చేయొచ్చు అంటే దీస్ కెన్ బి యూజ్డ్ టు protect the perishable goods or which can act as a preservatives for the perishable goods. Perishable అంటే పాడైపోయేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తోటకూర, ఆకుకూరలు, మన టమాటాలు ఇవన్నీ ఏంటంటే పెరిషబుల్ ప్రొడక్ట్స్ అని అంటారు వీటిని. ఓకే, వీటి మీద కూడా మనం ఈ టెక్నాలజీ అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు అప్లై చేసే ఇస్తారు మనకి చాలా వరకు. అందుగురించి ఉల్లిపాయలు కొన్ని నెలలు దాచేస్తారు వాళ్ళు. ఓకే, సో ఈవెన్ టమాటాలు ఇలాంటివన్నీ ఇలాంటి టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బయోఫ్యూయల్స్ మీద మీకు నేను 10 marks క్వశ్చన్ ఇస్తాను, 15 marks క్వశ్చన్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రెసెంట్ బయోఫ్యూయల్ పాలసీ అనేది ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్ వెయిటెడ్ క్వశ్చన్ ఇది, ఈ బయోఫ్యూయల్ పాలసీ అని. ఓకే, సో దీని మీద మీకు ఇస్తాను నేను. ఇండస్ట్రియల్ అప్లికేషన్ జస్ట్ రాసుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరో ఏమైనా డౌట్స్ రైజ్ చేయండి. బయోఫ్యూయల్ పాలసీ మనం ఏం చెప్పుకున్నాం అంటే బయోటెక్నాలజీ ఇన్ ఇండస్ట్రీస్ చెప్పుకున్నాం. బయోఫ్యూయల్ పాలసీ అంటే ఏంటో మీకు చెప్తాను నేను. బయోఫ్యూయల్ పాలసీ చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే టైప్ చేయండి లేదా రైజ్ చేయండి. ఏమో అనుదీప్, హరికృష్ణ, వంశీకృష్ణ,
రఘు, రాణి, రిషిక, సాయి గౌతమ్ ఒకసారి పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్. అంటే ఏమైనా డౌట్ ఉంటే. ఏ డౌట్స్ లేవా? ఎన్విరాన్మెంటల్కి ఏమైనా నష్టం ఉంటుందా అని అడిగారు. వైట్ బయోటెక్నాలజీ అంటే ప్రిజర్వేషన్ స్కీమ్ సార్. ఏంటి వైట్ బయోటెక్నాలజీ అంటే ప్రిజర్వేషన్ సార్. ప్రిజర్వేటివ్స్ ప్రిజర్వేషన్ కోసం ప్రిజర్వేషన్ కోసం కూడా ఉపయోగిస్తారు. ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటంటే పాడవకుండా ఉండడానికి. అర్థమైందా లేదా? ఇవి యాక్సెప్టబుల్ బ్యాక్టీరియా యూజ్ చేస్తారనమాట. ఆల్రెడీ రీసెర్చ్ అయిన బ్యాక్టీరియా యూజ్ చేస్తారు, ప్రిజర్వేటివ్స్ గా యూజ్ చేస్తారు. దాన్ని డెవలప్ చేస్తారు. కొద్దిగా బ్యాక్టీరియాని తీసుకుని వచ్చి ఏంటంటే కొన్ని థౌజండ్స్ లో మల్టిప్లై చేసి ఆ బ్యాక్టీరియాని డెవలప్ చేసి మన మీద విడిచిపెడతారు. వీటి మీద విడిచిపెడతారు, ఈ ప్రొడక్ట్స్ మీద విడిచిపెడతారు. ఇంకా ప్రిజర్వేటివ్స్ కింద యూజ్ చేస్తారు ఈ బ్యాక్టీరియా. ప్రిజర్వేటివ్స్ కింద ఏంటి, మనం ఆయిల్ వెల్లో ఎక్స్ప్లోరేషన్ తీయడానికి కూడా యూజ్ చేస్తున్నారు కదా బ్యాక్టీరియా. ఓకే, అంటే 2 మాలిక్యూల్స్ మధ్యన సర్ఫేస్ టెన్షన్ తగ్గిపోతే ఆటోమేటికల్గా అది ఈజీగా అట్రాక్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అంతేనే కాదా? సో హైడ్రోకార్బన్స్ ఏంటంటే సర్ఫేస్ టెన్షన్ తగ్గిపోతే మనకి ఈజీగా ఎక్స్ప్లోరేషన్ అయిపోతుంది. సో దాని గురించి కూడా ఇవి యూజ్ చేస్తాడు ఈ బ్యాక్టీరియా. ఇంకా డౌట్స్ ఏం లేవా? బ్యాక్టీరియా లాగా వైరస్ ఇవి కూడా డెవలప్ చేస్తారా సార్? డెవలప్ చేసే కదా ఇలా నాశనం చేస్తున్నారు. అవి కూడా చేయొచ్చు. హెచ్ఐవి కూడా, అది కూడా అంతే. హెచ్ఐవి కూడా ల్యాబ్లో డెవలప్ అయింది అని అంటారు కొంతమంది. అది మనకు తెలియదు. మరి వైరస్ కూడా డెవలప్ చేయొచ్చు, బ్యాక్టీరియా డెవలప్ చేయొచ్చు, వైరస్ డెవలప్ చేయొచ్చు. అదే కదా అంటారు డార్క్ బయోటెక్నాలజీ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారంటే డార్క్ బయోటెక్నాలజీ అని అంటారు. వైరస్ కూడా డెవలప్ చేస్తారు. అవి పాజిటివ్గా డెవలప్ చేస్తారు, నెగిటివ్గా డెవలప్ చేస్తారు అనేది మనకు తెలియాలి. వైరస్తో పాటు వ్యాక్సిన్ డెవలప్ చేస్తే జనరల్గా మనకు తెలిసిందే, చేయొచ్చు. ఇవన్నీ ల్యాబుల్లో తయారవుతున్నవే అని అంటూ ఉంటారు. మనకు తెలియదు అవి. ఓకే, మనం వాళ్ళకి ఎగ్జామ్స్లో రాయలేం కదా, నెగిటివ్ మార్క్స్ పడిపోతాయి. మనకేమైనా చైనాతో శత్రుత్వం అంటే అలా కాదు కదా. నెక్స్ట్ రాయండి, వైట్ బయోటెక్నాలజీ. వైట్ బయోటెక్నాలజీ. వైట్ బయోటెక్నాలజీ. The use of biotechnology. The use of biotechnology. The use of biotechnology. వాయిస్ కొంచెం ఇంక్రీజ్ చేయండి సార్. ఒకసారి చేస్తాను. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఓకే. The use of biotechnology. The use of biotechnology. Okay. The use of biotechnology in industry. In industry is regarded as white biotechnology. White biotechnology is regarded as white biotechnology. Is regarded as white biotechnology. Is regarded as white biotechnology. దీన్ని వైట్ బయోటెక్నాలజీ అంటారు. It helps to improve industrial processes. It helps to improve industrial processes and create industrial processes and create new industrial products. Create new industrial products. New industrial products. The uses of biotechnology. మామూలు జనరల్గా ఒక్కొక్కటి రాసుకోండి. ఫస్ట్ది biotechnology is used to develop
biotechnology is used to develop microorganisms And Astano horticulture. is used to develop microorganisms which can increase the rate of fermentation, which can increase the rate of fermentation of organic matter in order to convert it into alcohol, acids, and biomass. ఓకే, సో మైక్రో ఆర్గానిజమ్స్ ని డెవలప్ చేయొచ్చు. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటంటే ఫెర్మెంటేషన్ పెంచుతాయి ఏదైతే మన ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందో. సో టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఆల్కహాల్, యాసిడ్స్ అండ్ బయోమాస్. ఎగ్జాంపుల్ చెప్పాలి సార్ అంటే, మనకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలి సార్ అంటే, చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ తీసుకొని వచ్చి, అంటే మైక్రో బ్యాక్టీరియం తీసుకొని వచ్చి మనం ఎందులో విడిచిపెడుతున్నాం, పాల్లో విడిచిపెడుతున్నాం. ఇది ఆర్గానిక్ మ్యాటర్ అనుకోండి. ఇదంతా ఏమైపోతుంది, పెరిగి అయిపోద్ది. ఓకే, ఇక్కడ కూడా అంతే. టు ఇంక్రీజ్ ద ఏమవుతుంది, రేట్ ఆఫ్ విచ్ కెన్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఆఫ్ ద ఆర్గానిక్ మ్యాటర్. సో ఇదంతా ఫెర్మెంటేషన్ అనేది పెంచుతూ ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏదైతే ఆల్కహాల్, యాసిడ్స్, బయోమాస్. అర్థమైందా? ఫెర్మెంటేషన్ అంటే ఏంటి సార్ అంటే, ఫెర్మెంటేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ బై మీన్స్ ఆఫ్ మాస్ కల్చర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని కల్టివేట్ చేయడమే ఏమంటారు వన్స్ అంటే ఫెర్మెంటేషన్ అని అంటారు. నెక్స్ట్ రెండో అప్లికేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ to enhance oil recovery from its well. వెల్ అంటే అక్కడ ఆయిల్ బావిలు ఏవైతే ఉంటాయి, ఫ్రమ్ ఇట్స్ వెల్. నెక్స్ట్ మూడోది, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ by consuming dense hydrocarbons can reduce the surface tension of the oil to a greater extent
to a greater extent, and hence facilitate easy recovery of oil. ఈజీగా మనం రెండిట్ల మధ్యన పుల్లింగ్ ఫోర్స్ అనేది తగ్గించేస్తే ఏమవుతుంది, సో ఈజీగా మనం ఆ ఆయిల్ అనేది రికవర్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ అరెస్ట్ చేస్తాం. It is used to produce microorganisms which can act as preservatives, for perishable products. Perishable products అంటే తెలుసు కదమ్మా, తెలియకపోతే ఇంగ్లీష్ పదార్థాలు ఏమైనా టెక్నికల్ కాదు. కూరగాయలన్నింటినీ మనం పెరిషబుల్ ప్రొడక్ట్స్ అనవచ్చు. నేను జనరల్గా మీనింగ్ ఏంటని తెలుగులో చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కెన్ యాక్ట్ యాజ్ ప్రిజర్వేటివ్స్ ఫర్ పెరిషబుల్ ప్రొడక్ట్స్. మోస్ట్ 10 మార్క్స్ పాయింట్, 10 మార్క్స్ క్వశ్చన్. దీని మీద ఒక్కదాని మీద అడగొచ్చు, లేదా మనకి బయోఫ్యూయల్స్ ఒక్కదాని మీద అడగొచ్చు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. యూజ్డ్ టు ప్రొడ్యూస్ బయోఫ్యూయల్స్. మీకు టైం ఉంటే ఈరోజు నైట్ ఒకసారి బయోఫ్యూయల్స్ చదివేసి పడుకోండి. బయోఫ్యూయల్ పాలసీ అని కొట్టండి. బయోఫ్యూయల్ పాలసీ అని కొడితే వచ్చేస్తుంది మనకి. ఇండియన్ బయోఫ్యూయల్ పాలసీ అని కొట్టండి. 3 స్టేజెస్ 4 స్టేజెస్ అనుకుంటా. నేను అప్పుడెప్పుడో చదివాను, మర్చిపోయాను. 4 స్టేజెస్. అదే ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తుంది. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే ఏం యూజ్ చేస్తుంది అంటే మనకి ఏదైతే వేస్ట్ ఉంటుందో అది. థర్డ్ స్టేజ్ ఏంటంటే మన డొమెస్టిక్ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తుంది. ఇలా 3 స్టేజెస్ 4 స్టేజెస్ ఉంటుంది. ఓకే, ఒకసారి బయోఫ్యూయల్ పాలసీ అనేది చూడండి. సో ఈ బయోఫ్యూయల్స్ ఇది ఒక్క దాని మీద అడుగుతాడండి. బయోఫ్యూయల్స్ విచ్ ఆర్ ఏ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎన్నిసార్లు అయినా మనం జనరేట్ చేసుకోవచ్చు. విచ్ ఆర్ ఏ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. రెన్యూబుల్ అంటే దట్ కెన్ బి రీప్లెనిష్. విచ్ ఆర్ ఏ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎన్నిసార్లైనా మనం రీప్లెనిష్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా జనరేట్ చేసుకోవచ్చు. సన్ అనేది ఎప్పుడు ఎగ్జాస్ట్ అయిపోదు, అంతేనా కాదా? సో అంటే ఇక్కడ సన్ రాదులేండి, జనరల్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన కోల్ ఉందనుకోండి, కోల్ ఎగ్జాస్ట్ అయిపోదు, అంతేనా కదా? యూజ్ చేస్తే ఏమవుతుంది? కోల్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. కానీ వేస్ట్ అనేది ఎప్పుడు జనరేట్ అవుతూనే ఉంటుంది, వేస్ట్ ఎప్పుడు ఎగ్జాస్ట్ అయిపోదు, అంతేనా కదా? సింపుల్గా చెప్పాలంటే బయోఫ్యూయల్స్ అనేది రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే వేస్ట్ ఎప్పుడు ఎగ్జాస్ట్ అయిపోదు, అది ఎప్పుడు మనకి ఏంటంటే జనరేట్ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం ఏమవుతామంటే రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం. ఈ టర్మ్ కూడా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ బయోఫ్యూయల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని ఒక్కదాని మీద నీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను బయోఫ్యూయల్స్ మీద మీకు. ఓకే, ఇది ఒక్కదాని మీద నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదమ్మా ఇప్పుడు మనకి ఏంటంటే వైట్ బయోటెక్నాలజీ చూసాము. దీంట్లో ఇన్ డీటెయిల్గా మనం బయోఫ్యూయల్స్ తర్వాత చూద్దాం. రెడ్ బయోటెక్నాలజీలో అప్లికేషన్స్లో ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా చూడాలి కదా మనం. అవి చూసిన తర్వాత బయోఫ్యూయల్స్కి వద్దాం. ఓకే, ఎలాగా ఆల్టర్నేటివ్ మనకి ఎనర్జీ అనే యూనిట్లో ఇది ఎలాగా వస్తుంది. ఎనర్జీ అనే యూనిట్లో మనం బయోఫ్యూయల్స్ చూస్తాం. మీ సిలబస్లో ఎనర్జీ యూనిట్ ఉంటుంది, అందులో మనం బయోఫ్యూయల్స్ ఎలాగో చూస్తాం. ఓకే, కానీ ఇందులోనే మనం చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. నెక్స్ట్ బ్లూ బయోటెక్నాలజీ.
నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే బ్లూ బయోటెక్నాలజీ. బ్లూ బయోటెక్నాలజీ సార్, ఈ బ్లూ బయోటెక్నాలజీ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది? దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది? బ్లూ బయోటెక్నాలజీ ఒకటి బాగా ఇంపార్టెన్స్ వచ్చింది. ఓకే, బయోటెక్నాలజీలో మెడిసిన్ బయోటెక్నాలజీ అంటే రెడ్ బయోటెక్నాలజీ, అలానే బయోటెక్నాలజీలో ఎక్కువ అడిగితే మెడిసిన్ అడుగుతాడు. మెడిసిన్ రెడ్ బయోటెక్నాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే అగ్రికల్చర్. మూడోది ఏంటంటే ఎన్విరాన్మెంట్. అంటే బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత బ్లూ బయోటెక్నాలజీ అడుగుతారు, ఆ తర్వాత మనకి వైట్ బయోటెక్నాలజీ అడుగుతాడు. అర్థమైందా? సో మనకి ఏంటి అంటే ఇక్కడ ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే బ్లూ బయోటెక్నాలజీ. మరి బ్లూ బయోటెక్నాలజీ అంటే ఏంటి? బ్లూ బయోటెక్నాలజీ అంటే ద రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్. ఓకే, ద అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ ఇస్ కాల్డ్, లేదా ఓషన్లో ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ అంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం అంటే దాన్ని బ్లూ బయోటెక్నాలజీ అని అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్, యూజెస్ ఆఫ్ బ్లూ బయోటెక్నాలజీ చెప్పండి సార్ అంటే ఎగ్జాంపుల్స్ లాగా చెప్పుకుందాం, లేదా యూజెస్ అనేది ఏ విధంగా చూద్దాం. బ్లూ బయోటెక్నాలజీ అంటే మీనింగ్ ఏంటి అంటే ద రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఓకే, రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్, దాన్ని మనం ఏమంటున్నాం అంటే బ్లూ బయోటెక్నాలజీ అని అంటున్నాం. ఓకే, సో మరి ఈ బ్లూ బయోటెక్నాలజీ మనకి ఈ ఆక్వాటిక్ వాటర్స్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ బ్లూ బయోటెక్నాలజీ వాటర్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, అంతేనా కాదా? ఆ విధంగా మనం చూడాలి. అయితే ఇది ఆల్రెడీ ఒకసారి అడిగాడు. అయితే ఏంటంటే ఒక నేరోగా అడిగాడు క్వశ్చన్. ఎలా తీసుకుని వచ్చి అడిగాడు అంటే ఆయిల్ జాపర్ అంటే ఏంటి అని అడిగిస్తాడు ఒకసారి. ఓకే, ఈ ఆయిల్ జాపర్ అనేది పేపర్లో ఎక్కువ కనిపిస్తుంది అంటే అందుకే అడిగాడు. ఓకే, ఆ టైంలో ఎక్కువ పేపర్లో కనిపించింది. సో ఆ విధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అడిగాడు అది. సో బ్లూ బయోటెక్నాలజీ, ఈ బ్లూ బయోటెక్నాలజీ అంటే ఏంటి? బ్లూ బయోటెక్నాలజీ అంటే ద రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్, దాన్ని మనం బ్లూ బయోటెక్నాలజీ అంటాం. లేదా ద అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్, దాన్ని మనం బ్లూ బయోటెక్నాలజీ అని అంటాం. అయితే ఈ బ్లూ బయోటెక్నాలజీ అంటే ఏ విధంగా మనకి ఇది ఉపయోగపడుతుంది? ఓకే, దిస్ బయోటెక్నాలజీ కెన్ బి యూజ్డ్ టు డెవలప్ మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని కొన్ని మనం డెవలప్ చేయొచ్చు. దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ బి యూజ్డ్ టు క్లీన్ వాటర్ బాడీస్ని క్లీన్ చేయడానికి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ దిస్ బయోటెక్నాలజీ టు డెవలప్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్ చేయొచ్చు. దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ బి యూజ్డ్ టు క్లీన్ వాటర్ బాడీస్ని క్లీన్ చేయడానికి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, ఎగ్జాంపుల్, ఆయిల్ స్పిల్స్ ఆర్ ద కామన్ ఫినామినన్ ఆన్ ద ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ బాడీస్. ఆయిల్ స్పిల్స్ అనేవి ఎప్పుడు జనరల్గా అవుతూనే ఉంటాయి. వాటర్ బాడీస్లోనే అవుతాయి, అట్ ద సేమ్ టైం ల్యాండ్లోని మనకి ఆయిల్ స్పిల్స్ అనేవి అవుతాయి. ఒకవేళ ఆయిల్ స్పిల్స్ అనేవి వాటర్లో అయితే ఏమవుతుంది? ఇఫ్ దెర్ ఈజ్ ఆయిల్ స్పిల్ ఆన్ ద వాటర్ బాడీస్ దెన్ ఇట్ విల్ బి మోర్ డేంజరస్ యాజ్ ద ఆయిల్ లేయర్. ఈ ఆయిల్ ఏదైతే ఉంటుందో పైన, యాజ్ దిస్ ఆయిల్ లేయర్ prevents the sunlight. Am I right or not? As this oil layer prevents the sunlight. Okay, so leading to the disintegration or degradation of the marine environment. కింద ఏవైతే ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటాయో, మొక్కలు అవన్నీ ఏవైతే ఉంటాయో, మెరైన్ యానిమల్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో మన వాటర్ బాడీస్ లోపల, అవన్నీ ఫోటోసింథసిస్ జరగక చచ్చిపోతాయి. ఆక్సిజన్ లేకపోతే ఎలా అవుతుంది? సన్లైట్ లేకపోతే ఎలా అవుతుంది? సో ఆక్సిజన్ అనేది తగ్గిపోద్ది. ఏమవుతుంది? ఫోటోసింథటిక్ యాక్టివిటీ అనేది తగ్గిపోద్ది. పైన ఏమవుతుంది? మనకేముంది? ఆయిల్ అనేది ఉంది. ఓకే, సో ఇట్ ఈజ్ మనకేమవుతుంది? సన్లైట్ అనేది దీని మీద పడట్లేదు. సన్లైట్ పడినా సరే లోపలికి వెళ్ళట్లేదు. ఫోటోసింథటిక్ యాక్టివిటీ అనేది జరగట్లేదు. ఫైనల్గా ఏమవుతుంది? వాటర్ బాడీస్లో ఉన్న ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుంది? ఈ మెరైన్ యానిమల్స్ అనేవి చచ్చిపోతాయి. మరి తగ్గించాలంటే ఏం చేయాలి? ఒక బ్యాక్టీరియా యూజ్ చేస్తే ఆ బ్యాక్టీరియా ఇదంతా ఏం చేస్తుందంటే H2O + CO2గా కన్వర్ట్ చేసేస్తుంది. ప్లస్ కాదు, H2O CO2గా కన్వర్ట్ చేస్తారు. అర్థమైంది లేదు? అప్పుడు ఏమవుతుంది? మనకి ఆ బ్యాక్టీరియాలో కన్వర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? సో క్లీన్ అయిపోతుంది.
సో ఈ విధంగా క్లీన్ అయితే ఏమవుతుంది, మెరైన్ యానిమల్స్ అనేవి బతుకుతాయి. ఓకే, అంటే మనం ఈ విధంగా బ్లూ బయోటెక్ మనం ఏదైతే ఉందో మన ఓషన్ని, మన ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ని, అంటే ఓషన్లోనే కాదు, ఓషన్లోనే జనరల్గా ఆయిల్ స్పిల్స్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను. సో రివర్స్లోని, లేక్స్లోని ఏంటంటే ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అవుతాయి. Am I right or not? So they release all the industrial effluents will be released into these lakes or oceans or rivers. వీటిల్లో అవుతూ ఉంటాయి. ఆయిల్ స్పిల్స్ అనేవి ఎక్కువగా ఎందులో అవుతాయంటే సముద్రంలో అవుతుంది కాబట్టి నేను ఓషన్ అనే టర్మ్ యూజ్ చేశాను. ఓకే, సో ఈ విధంగా ఏం చేస్తుంది అంటే ఈ ఆయిల్ జాపర్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ 5 types ఆఫ్ బ్యాక్టీరియా. అదేంటంటే 5 రకాల బ్యాక్టీరియా మిక్స్చర్ అది. ఇది ఏం చేస్తుంది అంటే దీని మీద తిని బతుకుతుంది. ఈ హైడ్రోకార్బన్ ఉన్నాయా వీటి మీద బతుకుతాయి అన్నమాట. ఓకే, సో ఏవైతే ఉంటాయో వీటి మీద ఇవి బతుకుతాయి అనమాట. ఈ హైడ్రోకార్బన్ ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తాయి అంటే CO2 అండ్ H2. ఏంటి చెప్పండి. ఈ ఆయిల్ జాపర్ బ్యాక్టీరియాని ఎలా తెస్తారు అంటే వాటిని పాలిథిన్ బ్యాగ్స్ లో తెచ్చి వీటిలో విడిచిపెడతారు, వీటి మీద విడిచిపెడతారు అనమాట. జనరల్గా వీటి షెల్ఫ్ లైఫ్ అవన్నీ ఉంటాయి అనమాట. ఈ 3 నెలల కంటే ఎక్కువ బతుకుతాయి. ఇవి 3 months బతుకుతాయి. దీని షెల్ఫ్ లైఫ్ ఎంత అంటే 3 months. ఈ 3 monthsలో మన బాడీలోకి రాకుండా చూసుకోవాలి. అర్థమైందా? సో ఆయిల్ జాపర్ బ్యాక్టీరియా సెల్ఫ్ లైఫ్ ఎంత అంటే 3 months అనమాట. సో ఈ విధంగా మనకేంటి అంటే ఆయిల్ స్పిల్స్ నుండి కాపాడడానికి ఇవి ఉపయోగపడతాయి. అర్థమైందా లేదా? సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్ కదా. Am I right or not? సో ఇది వన్ ఆఫ్ ద అప్లికేషన్. ఏంటి బ్లూ బయోటెక్నాలజీ అంటే ఏం చెప్పానమ్మా నేను? బ్లూ బయోటెక్నాలజీ అంటే ఏం అర్థమైంది మీకు? బ్లూ బయోటెక్నాలజీ అంటే ఓకే, బ్లూ బయోటెక్నాలజీ అంటే ఏం అర్థమైంది? బ్లూ బయోటెక్నాలజీ అంటే ఏం కాదు. ఓకే, మనం ఏవైతే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని ఆక్వాటిక్ ఆర్ ఓషన్ ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తున్నామో దాన్నే మనం బ్లూ బయోటెక్నాలజీ అంటాం. ఎగ్జాంపుల్ ఆయిల్ జాపర్, దీని మీద ఆల్రెడీ అడిగాడు సివిల్ సర్వీసెస్ మెయిన్స్కి, ఆయిల్ జాపర్ మీద అడిగిస్తాడు. ఓకే, సో మీరు ఇందాక ఒకసారి మెయిన్స్ క్వశ్చన్ అడిగాడు కదా, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్ అడిగాడు కదా. అప్పుడు మీకు ఏంటంటే ఈ పాయింట్ కూడా రాయడానికి ఉపయోగపడుతుంది మీకు. ఓకే, అన్ని విధాలుగా రాయడానికి హోలిస్టిక్గా ఆన్సర్ ఉండాలి కాబట్టి అలాంటి టైంలో మనకి ఈ ఆన్సర్ రాయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఏమైనా బ్లూ బయోటెక్నాలజీలో ఏమైనా డౌట్ ఉందా? బ్లూ బయోటెక్నాలజీ అయిపోతే మనం దేనికి వెళ్తాము అంటే బయోటెక్నాలజీలో కూడా వచ్చింది కదా సార్. అది ఏంటేంటి ఇది వైట్ ఆయిల్ జిప్పర్ది వైట్ బయోటెక్నాలజీలో కూడా వచ్చింది కదా సార్. ఇండస్ట్రీస్ లో తయారు చేస్తున్నాం. మామూలుగా పెట్టాను నేను అక్కడ, ఎగ్జాంపుల్లో రాసుకోవచ్చు. అర్థమైందా? ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో కూడా ఒక్క పాయింట్ గా రాసుకుంటే రాసుకోవచ్చు. ఆక్వాటిక్ లో మనం ఓషన్ లో యూజ్ చేసాం కాబట్టి ఈ ఆయిల్ జాపర్ అనేది ఓషనిక్ అంతే కదా. ఇండస్ట్రీస్ లో కూడా ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది? కొన్ని బ్యాక్టీరియా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? హైడ్రోకార్బన్స్ మధ్యన టెన్షన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది కదా, అంతేనా కాదా? 2 హైడ్రోకార్బన్స్ ఉన్నాయని అంటే ఆ హైడ్రోకార్బన్స్ మధ్యన టెన్షన్ తగ్గించడానికి ఉపయోగపడితే ఈ విధంగా మనం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని నేను చెప్పాను. అర్థమైందా? అక్కడ అర్థం కావడానికి మీకు నేను ఆ పాయింట్ అనేది మీకు నేను చెప్పాను. ఓకే, సో ఏంటి అయితే ఇండస్ట్రీస్ లో కూడా వస్తుంది. అయితే సో ఏంటి సపరేట్ గా వచ్చింది సార్ బ్లూ బయోటెక్నాలజీ అనేది సపరేట్ గా వచ్చింది కదా సార్. దాంట్లో ఉన్నది కూడా వైట్ బయోటెక్నాలజీలో ఉంది, మళ్ళీ బ్లూ బయోటెక్నాలజీ కూడా సపరేట్ గా వచ్చింది. అవును, బ్లూ బయోటెక్నాలజీలో సపరేట్ గా ఏంటి అంటే ఆక్వాటిక్. బ్లూ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ అని అర్థం. బ్లూ బయోటెక్నాలజీ అంటే మీనింగ్ ఏంటంటే ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో మనకి ఈ బయోటెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది. బ్లూ బయోటెక్నాలజీ అంటే బయోటెక్నాలజీ అనేది ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది ఈ నీటిలో మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఓషన్లో ఎలా ఉపయోగపడుతుంది, రివర్స్లో ఎలా ఉపయోగపడుతుంది, లేక్స్లో ఎలా ఉపయోగపడుతుంది ఈ బయోటెక్నాలజీ. అర్థమైందా? ఈ బయోటెక్నాలజీ అనేది ఇండస్ట్రీస్లో ఎలా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఏమన్నాం అంటే మనం వైట్ బయోటెక్నాలజీ అన్నాం. ఇదే బ్యాక్టీరియా మనం ఇందులో అయినా యూజ్ చేయొచ్చు, ఇందులో అయినా యూజ్ చేయొచ్చు, ఇందులో ఓషన్స్లో అయినా యూజ్ చేయొచ్చు. అది మనం ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తే వైట్ బయోటెక్నాలజీ అంటున్నాం, అది ఓషన్లో యూజ్ చేస్తే ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ అని అంటున్నాం. అదే బ్లూ బయోటెక్నాలజీ అంటున్నాం. సింపుల్. అదే మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, ఇవే మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అర్థమైందా మీకు? సింపుల్. అది అదే బయోటెక్నాలజీ మీరు ఓషన్లో యూజ్ చేశారనుకోండి బ్లూ బయోటెక్నాలజీ అంటున్నారు. అదే బయోటెక్నాలజీ మీరేమో ఇండస్ట్రీస్లో యూజ్ చేశారనుకోండి వైట్ బయోటెక్నాలజీ అంటున్నారు. సింపుల్. ఏమైనా డౌట్ ఉందా అందులో? అవే మైక్రో ఆర్గానిజమ్స్. క్లియరా సాయి గౌతమ్?
ఓకే, ఇంకెవరైనా డౌట్స్? ఏంటమ్మా టైప్ చేశారు? కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఇది చెప్పారా మీకు? ఆయిల్ జాపర్ గురించి చెప్పారా అమ్మా? ఎవరో కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్పారు సార్ అని సార్ అంటున్నారు. కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్పారటమ్మా, ఎవరో ఆల్రెడీ టైప్ చేసి పెట్టారు. చెప్పారు సార్. ఏది ఆయిల్? ఆయిల్ స్పిల్ అయింది కదా సార్. అప్పుడు ఆయిల్ జాపర్ గురించి చెప్పారా? ఇలా బ్యాక్టీరియా పెగిస్తారని చెప్పారు సార్. ఆ బ్యాక్టీరియా పేరు ఆయిల్ జాపర్ అన్నమాట. అర్థమైందా? చెప్పారు సార్ బయోఫ్యూయల్ పాలసీ గురించి. ఏంటమ్మా ఆ బ్యాక్టీరియా పేరు? ఇంకేమైనా పేరు చెప్పారా? లేదు సార్, పాలసీ గురించి చెప్పారు సార్. మీరు చూడమన్నారు కదా సార్ నైట్ ఒకసారి. ఓకే ఓకే, నెక్స్ట్ రాయండి. బ్లూ బయోటెక్నాలజీ. నెక్స్ట్ ఏంటంటే బ్లూ బయోటెక్నాలజీ. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇండస్ట్రీలో యూజ్ చేస్తే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ వైట్ బయోటెక్నాలజీ, లేదా మనం దీంట్లో యూజ్ చేసాం అనుకోండి బ్లూ బయోటెక్నాలజీ అవుతుంది సార్. ఎనీ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ బ్లూ బయోటెక్నాలజీ? ఇంకా ఏవైనా ఉన్నాయా? ఆయిల్ స్పిల్స్ అనేవి మెయిన్గా యూజ్ చేస్తాం బ్లూ బయోటెక్నాలజీకి. ఆయిల్ స్పిల్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తాం బయోటెక్నాలజీ కోసం. ఇదే మెయిన్ ఎగ్జాంపుల్, ఇదే ఎక్కువగా యూజ్ చేసేది. లేదా ప్రిజర్వ్ చేయడానికి మనకు వస్తాయి సార్. ఇంకా దేనికి ప్రిజర్వ్ చేయడానికి సార్? ఫుడ్ ని ప్రిజర్వ్ చేయడానికి కూడా పనికి వస్తాయి సార్. ఏవి ప్రిజర్వ్ చేయడానికి? ఫుడ్ సార్. అంటే ఏవైనా యానిమల్స్, అంటే మైక్రో యానిమల్స్, అదే మెరైన్ ఆర్గానిజమ్స్ నేనా అంటున్నారు మీరు? నార్మల్ ఫుడ్ సార్, రైస్. అవి కూడా యూజ్ చేస్తారు. అవి వైట్ బయోటెక్నాలజీలోకి వెళ్ళిపోద్ది. అది కూడా ఒక ఎగ్జాంపుల్. వెళ్ళిపోద్ది, అది కూడా ఎగ్జాంపులే. అది రైస్లోకి వెళ్ళిపోద్ది, అది వైట్ బయోటెక్నాలజీలోకి వెళ్ళిపోద్ది. అర్థమైందా? రాయండి బ్లూ బయోటెక్నాలజీ. బ్లూ బయోటెక్నాలజీ డీల్స్ విత్ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్. బ్లూ బయోటెక్నాలజీ డీల్స్ విత్ మీరు అడిగారు కదా ఏవైనా రైస్ ఇలాంటివి, దాంట్లో కూడా యూజ్ చేస్తారు. అర్థమైందా? ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్. మన తాతలు ముత్తాతలు అలాగే యూజ్ చేసేవారు. మనం యూజ్ చేసేది కూడా బయోటెక్నాలజీయే. మన దగ్గర మనం ఏంటి ల్యాబ్ యూజ్ చేసి అవి డెవలప్ చేయట్లేదు, మన టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. ఏంటది? చక్కగా కర్రలతో కట్టాము, మొత్తం నీట్గా అల్లాము, దీని మీద ఏం చేస్తాం? కౌ డంగ్తో అలికాము. అర్థం? మరి ఇది బయోటెక్నాలజీ కాదేంటి? కౌ డంగ్ అంటే ఏంటి? అది బ్యాక్టీరియా. అది కౌ డంగ్ అంటే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఏంటి అని అంటే ఇల్లు అలుకుతూ ఉంటారు. ఆ కౌ డంగ్ ఒకప్పుడు ఇది యూజ్ చేసేవారు అనమాట. ఓకే, ఆ బ్యాక్టీరియా ఏంటంటే కొన్ని హార్మ్ఫుల్ ఏవైనా బ్యాక్టీరియా నుండి కాపాడుతూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా ఏంటి అని అంటే ఈ లోపల ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ అన్ని పాడవకంటే ఈ విధంగా మనం కాపాడుకుంటున్నాం. మరి వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ అది, మన తాతలు ముత్తాతలు యూజ్ చేసిన టెక్నాలజీ అది. ఓకే, సో బ్లూ బయోటెక్నాలజీ డీల్స్ విత్ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్. ఇలాంటివి చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. చార్ చేస్తారు, ఆ చార్ పేరు థర్మాన్ చార్ అని. ఓకే, బాగా రైస్ని పులప్ పెట్టి చేస్తూ ఉంటారనమాట ఆ చారు. మరి అది కూడా బయోటెక్నాలజీయే కదా. అది చాలా చలవ చేస్తుంది, అది బాడీని చాలా కూలింగ్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ చారు. ఓకే, సో అది మరి బయోటెక్నాలజీయే కదా. ఎమరేటర్ మన ఇంట్లో చేస్తున్న బయోటెక్నాలజీ అది. పెరుగు అనేది కూడా ఒక బయోటెక్నాలజీయే. ఓకే, లివింగ్ ఆర్గానిజమ్స్ని ఏదైనా యూజ్ చేస్తే దాని మీద టెక్నాలజీ అప్లై చేస్తే అది బయోటెక్నాలజీ అంటారు. సో బ్లూ బయోటెక్నాలజీ డీల్స్ విత్ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్. ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ to generate new sources of energy, to generate new sources of energy, develop new drugs, ఓకే, ఇంకో ఎవరో స్టూడెంట్ అడిగారు అంటే ఇంకేమైనా ఎగ్జాంపుల్ చెప్పమని. అందులో ఇది రాసుకోవచ్చు. ఏంటది అంటే డెవలప్ న్యూ వెరైటీస్ ఆఫ్ మెరైన్ ఆర్గానిజమ్స్, డెవలప్ న్యూ వెరైటీ ఆఫ్
New variety of marine organisms. Marine organisms. ఇవి మీరు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటే మీకు వస్తూ ఉంటాయి ఇవి. అప్పుడు మీకు ఇది అక్కడ మీరు ఒక పాయింట్ యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? మీరు పేపర్ చదివేటప్పుడు ఆయిల్ స్పిల్ అయ్యేటప్పుడు ఒకసారి క్లియర్గా చదవండి. అక్కడ క్లియర్గా చదివితే అది మీరు ఒకసారి రైటింగ్ ప్రాక్టీస్ చేయండి దాని మీద ఏంటి అని. అప్పుడు మీరు ఇది చూడాలి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. బ్లూ బయోటెక్నాలజీ అక్కడ వస్తుంది. యూజెస్ బయోటెక్నాలజీ కెన్ బి యూజ్డ్. యూజెస్ అని పెట్టండి. యూజెస్ ఆఫ్ బ్లూ బయోటెక్నాలజీ అని హెడ్డింగ్ పెట్టండి. యూజెస్ ఆఫ్ బ్లూ బయోటెక్నాలజీ. Blue biotechnology. First thing, biotechnology can be used to develop microorganisms, microorganisms to clean water bodies, to clean water bodies, to clean water bodies, to clean water bodies, to clean water bodies. Next, second point. For instance, oil spills can occur. Oil spills can occur both over land as well as over water bodies. Oil spills over water bodies are more dangerous as the oil layer prevents the penetration of sunlight leading to reduction of photosynthetic activity. Reduction of photosynthetic activity. Next, consequently availability of oxygen in the water bodies is reduced, leading to the death of
leading to the death of marine animals. Marine animals. Leading to the death of marine animals. Next. Oil japper. Oil japper is a mixture of 5 types of bacteria which feed on hydrocarbon compounds. Hydrocarbon compounds present in the crude oil. Present in the crude oil. Oil japper converts ఈ ఒక్క ఆయిల్ జాపర్ మీద అడగొచ్చు మీకు. ఆయిల్ జాపర్ కన్వర్ట్స్ hydrocarbons into CO2 and H2O. ఈ విధంగా కన్వర్ట్ చేస్తుందంట. ఎక్కడికి కావాల్సి అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు. ఇవి పాలిథిన్ బ్యాగ్స్ లో పట్టుకెళ్తారు. చూడు, ఆయిల్ జాపింగ్ బ్యాక్టీరియా are immobilized. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి రాస్తే మీకు ఎగ్జామ్లో మార్కులు పడతాయి. ఒకవేళ అడిగితే immobilized and packed into polythene bags. The shelf life of oil japper is oil japper is 3 months. Oil japper is used to clear the oil japper is used to clear oil spills. ఓకే, సో ఇంకెవరో స్టూడెంట్ అడిగారు, సరే ఇంకేదైనా ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అని. ఓకే, సో దిస్ బయోటెక్నాలజీ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ట్రాన్స్జెనిక్ aquatic organisms with desirable futures. ఎగ్జాంపుల్ చెప్పాలా? మేము చాలా మంది ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే మన ఇండియా ఏంటి అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద గ్లోబల్ లీడర్ ఇన్ షిరింప్ ప్రొడక్షన్. షిరింప్ అంటే తెలుసు కదా, రొయ్యల్లో ఏంటంటే మనం చాలా పెద్ద లీడర్ అన్నమాట, గ్లోబల్ లీడర్.
అర్థమైందా? అంటే ఏటీఎన్స్ అంటే చాలా ఎక్కువ రొయ్యలు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇన్లాండ్, ఎక్కువగా ఇన్లాండ్ షిరింప్. అందులో మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, 25% మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. 25% అంటే చూసుకోండి ఎంత ఎక్కువ. గ్లోబల్లోనే 2% ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం. ఎవరో స్టూడెంట్ ఇంకోటి అడిగారు ఎగ్జాంపుల్, సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అని అడిగారు. ఓకే, సో అందు గురించి ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఏమనుకోవద్దు, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తూ ఉంటాయి. సో ఏంటంటే మన ఇండియా వన్ ఆఫ్ ద గ్లోబల్ లీడర్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ దిస్ షిరింప్, ఇన్లాండ్ షిరింప్. అర్థమైందా? ఇన్లాండ్ షిరింప్లో మనం చాలా పెద్ద లీడర్ అనమాట. సో రొయ్యల్లో, సో ఇందులో మళ్ళీ ఆంధ్రప్రదేశే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ 25%, నెంబర్ 1 అనమాట. ఇన్లాండ్ షిరింప్లో 25% మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. 25%. ఓకే, సో 25% ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం. ఏంటి ఈ రొయ్యలు 25? మనం చూసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుండి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని జిల్లాల్లోని మీకు ఏంటంటే రొయ్యల చెరువులు ఉంటాయి. మంచి లాభారం. అంటే ఏంటంటే ఈవెన్ 2% గ్లోబల్లో మనం 2%, ఓన్లీ ఏపీఏ 2% ఉందంటే ఊహించుకోండి. గ్లోబల్లో ఏపీ 2%, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ 2% ప్రొడ్యూస్ చేస్తాం. ఏపీ ఒక్కటే గ్లోబల్ లీడర్. ఓకే, 2%. అంటే మన దాంట్లో ఎన్ని రకాలుగా మనం ష్రింప్ ప్రొడక్షన్ మీద డిపెండ్ అయ్యాం చూడండి. అగ్రికల్చర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అందులో అగ్రికల్చర్ డైవర్సిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అగ్రికల్చర్లో మనం ఎప్పుడు డైవర్సిఫై అవ్వాలి. అంటే ఏంటి, ఓ అగ్రికల్చర్లో ఒక్కదాని మీద కాకుండా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో మనం డైవర్సిఫై అయితే ఏమవుతుంది అంటే మనం అప్పుడు అగ్రికల్చర్ని కూడా ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేయొచ్చు. అంతేనా కాదా? సో ఈ డైవర్సిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్. అయితే ఈ షిరింప్ ఉందా, ఈ రొయ్యలు ఉన్నాయా? ఈ రొయ్య పిల్లలు మనం ఎక్కడి నుండి తెచ్చుకుంటామో తెలుసా? ఈ రొయ్య పిల్లలని మనం చైనా నుండి తెచ్చుకుంటాం. చైనా నుండి ఈ రొయ్య పిల్లలన్నీ ఎక్కువ కొంటూ ఉంటాయి అనమాట. చైనా నుండి ఆంధ్రాకి, ఇండియాకి వస్తే ఏంటంటే మనం ఈ షిరింప్ అనేది అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. ఇవి పెద్దవైపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ వెళ్తూ ఉంటాయి. దీనివల్ల మనకు చాలా మంచి లాభాలు వస్తున్నాయి. మన రైతులు కూడా చాలా లాభపడ్డారు. ఓకే, అయితే ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఈ మధ్యన చైనా బ్యాన్ అని అంటున్నారు కదా. మరి దీనివల్ల ఎంత నష్టం అండి. ఈ షిరింప్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే కొన్ని లక్షల పిల్లలు పొదిగిస్తారు వాళ్ళు. ఓకే, ఈ టెక్నాలజీ యూజ్ చేసి కొన్ని లక్షల పిల్లలు పొదిగిస్తారు. అవి ఏంటంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. అవి మా కంట్రీస్కి గట్ట ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మన ఇండియాలో ఈ షిరింప్ టెక్నాలజీ మనకి వెయిట్ అంత లేదు. అర్థమైందా? ఇవి మనం ఈ పిల్లలు ఎక్కడి నుండి కొంటామంటే చైనా నుండి కొంటూ ఉంటాం. ఈ చైనా నుండి ఈ పిల్లలు కొంటాం. ఈ రొయ్య పిల్లలని చైనా నుండి కొంటాం. ఆ పిల్లలు కొనిన తర్వాత మన ఆంధ్రాలోని, మన శ్రీకాకుళంలోని, లేదా విజయనగరంలోని, మీ నెల్లూరులోని ఇక్కడ పండిస్తారు. పెద్దవి చేసి ఆ తర్వాత మనం అమ్ముతాం. పండించడం అంటే పెద్దవి చేయడం. ఆ పిల్లలు కొంటాం చూడండి. ఆ పిల్లలు కనీసం 45 రోజులు బతికిస్తే చాలు. ఆ తర్వాత ఏంటంటే ఇంకా అవి చచ్చిపోయినా మనకు నష్టం రాదు. ఆ పిల్లలు 45 రోజుల్లో చావకుండా చూసుకోవాలన్నమాట. అర్థమైంది? దానికి కావాల్సిన ఫుడ్ కూడా మళ్ళీ అక్కడ నుండే వస్తుంది. రొయ్య పిల్లలు కూడా అక్కడ నుండే వస్తాయి. అర్థమైంది? ఇప్పుడు చైనా బ్యాన్ అని అంటే ఎవరు నష్టపోతున్నారంటే మనమే నష్టపోతాం. చైనా బ్యాన్ అంటే మనమే నష్టపోతాం. ఓకే, మోడీ ఎప్పుడు చైనా బ్యాన్ అనలేదు, బ్యాన్ చైనా గూడ్స్ అని అనలే. మోడీ అనేది ఏంటి అంటే ఆత్మ నిర్భర్, అంటే సెల్ఫ్ రిలయన్స్, మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలన్నాడు. కానీ బాయ్కాట్ చైనా అనేసి మనకు అలాగ అర్థమైంది. ఓకే, సో బట్ ఏంటి అంటే ఆ స్టూడెంట్ అడిగింది అర్థమైందా? కొత్త ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్, కొత్త ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఏంటి అంటే మనం ఇలా అగ్రికల్చర్ కూడా డైవర్సిఫై చేయొచ్చు. ఓకే, అది రాసుకోండి కావలిస్తే. బ్యాక్టీరియా హ్యూమన్ బాడీకి హార్మ్ఫుల్ సార్? బ్యాక్టీరియా హ్యూమన్ బాడీకి హార్మ్ఫుల్ సార్? కొన్ని బ్యాక్టీరియా మంచిదే, అన్ని బ్యాక్టీరియా హార్మ్ఫుల్ కాదు. మీరు అందురించి ఏం చేస్తారంటే కొన్నిసార్లు ప్రో బ్యాక్టీరియా టాబ్లెట్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. వినలేదు ఎప్పుడు? బ్యాక్టీరియా ఏంటంటే మన బాడీలో ఇప్పుడు హ్యూమన్ బాడీకి హార్మ్ఫుల్ అన్నావు కదా, పెరుగు ఉంటుంది. పెరుగులో మరి ఏముంటుంది? పెరుగులో ఉండేది బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా మంచిది కాదా? చాలా మంచిది. మీకు ఆ పెరుగులో ఉన్న బ్యాక్టీరియా చాలా మంచిది. పెరుగులో ఉన్న బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిలస్. మనం పెరుగు ఏంటి, పాల్లో ఏం చేస్తాం, కొద్ది పెరుగు తెచ్చి ఏం చేస్తాం, అదంతా మనం ఆ బ్యాక్టీరియా అంతా ఆ పాల్లో డెవలప్ చేస్తాం. ఒక నైట్ అంతా ఉంచితే నెక్స్ట్ రోజు ఫెర్మెంటేషన్ అయ్యి ఏమవుతుంది, ఇదంతా పెరుగు అవుతుంది. 2 రోజులు ఉంచితే గట్టిగా అవుతుంది. సో అప్పుడు ఆ బ్యాక్టీరియా మన బాడీకి మంచిదా చెడ్డదా అంటే ఏమని చెప్తావు నువ్వు? మంచిదే కదా, అంతేనా కదా? మంచిదేనా లేదా? ఇప్పుడు బ్యాక్టీరియా మంచిదా చెడ్డదా? పెరుగులో ఉండే బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిలస్ అనా? మరి ఆ బ్యాక్టీరియా మంచిదే కదా బాడీకి. మనం అది మనకు తెలిసిన టెక్నాలజీలో డెవలప్ చేసుకున్నాం. సింపుల్ టెక్నాలజీలో మనం డెవలప్ చేస్తున్నాం. ఓకే, ఇది. సో బ్యాక్టీరియా మంచిదా అంటే బ్యాక్టీరియా చాలా మంచిది కూడా ఉన్నాయి, చెడ్డవి కూడా ఉంటాయి. ఓకే, 2 టైప్స్ ఉంటాయి, రాసుకోండి. బయోటెక్నాలజీ కెన్ అర్థమైందా సాయి గౌతమ్?
ఎస్ సార్. మరి ఇప్పుడు ఆయిల్ జిప్పర్ది హార్మ్ఫుల్ అన్నారు కదా సార్, ఆ హార్మ్ఫుల్ ఎవరు బ్యాక్టీరియా. ఆయిల్ జాపర్ బ్యాక్టీరియా హార్మ్ఫుల్ అని అనలేదు నేను. ఏమైనా డేంజరస్ ఉంటాయా సార్ అనేసి వీళ్ళెవరో అడిగారు నాకు స్టూడెంట్. ఆయన ఏమన్నారు అంటే స్టూడెంట్, ఆయిల్ జాపర్ వల్ల ఏమైనా డేంజరస్ ఉంటుందా సార్ మన ఎన్విరాన్మెంట్కి అని అన్నారు. ఏదైనా ఎక్కువైపోతే ఎన్విరాన్మెంట్కి డేంజరస్సే కదమ్మా, జనరల్గా అది హ్యూమన్ బాడీలోకి వస్తే ఏమైనా మరి ఆయిల్ జాపర్ బ్యాక్టీరియా హ్యూమన్ బాడీలోకి వస్తే డేంజరస్సే కదా అని అన్నాను. అది జనరల్గా షెల్ఫ్ లైఫ్ దానికి మూడు నెలలే ఉంటాయి. ఈ 3 నెలల్లో అవి తినేసేవి అవి చచ్చిపోతాయి. అయితే ఏంటి, ఈ 3 నెలల్లో అవి మన బాడీలోకి రాకుండా చూసుకోవాలి. ఆ విధంగా నేను చెప్పాను అనమాట. ఆ స్టూడెంట్ అక్కడ డౌట్ అడిగితే నేను చెప్పాను. అర్థమైందా? వాళ్ళు టైప్ చేసి డౌట్ అడిగారు. ఏమని అడిగారంటే సార్ అవేనా డేంజరా ఎన్విరాన్మెంట్కి అంటే, కంపల్సరీ డేంజరేనమ్మా, ఎందుకంటే హ్యూమన్ బాడీలోకి వస్తే డేంజర్ కదా, హ్యూమన్ బాడీలోకి రాకుండా చూసుకోవాలి మనం, అవి అక్కడే ఉండేటట్టుగా. ఓకే, ఈ టైం అది నేను చెప్తాను అనమాట. అన్ని బ్యాక్టీరియా డేంజర్ అని ఉండదు. కొన్ని బ్యాక్టీరియా ఏంటంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి, అలానే ప్రో బ్యాక్టీరియా కావాల్సినవి కూడా ఉంటాయి. బయోటెక్నాలజీ మన హ్యూమన్ బాడీలో కూడాను రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. అర్థమైందా? రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. అవన్నీ చాలా మన బాడీకి ఫేవర్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ బ్యాక్టీరియా లేకపోతే మనం ఇంకా చచ్చిపోతాం. అంటే ఏంటంటే ఏమైనా డిసీజ్ వస్తే ఇంకా మనకు త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ప్రో బ్యాక్టీరియా కూడా అవసరం. అందుగురించే ప్రో బ్యాక్టీరియా టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు. బయోటెక్నాలజీ కెన్ క్రియేట్, అక్కడ డౌట్ అడిగితే అది చెప్పాను అనమాట. బయోటెక్నాలజీ కెన్ క్రియేట్ ట్రాన్స్జెనిక్ aquatic organisms with desirable futures. ఇప్పుడు వరకు మనం టెక్నాలజీ డెవలప్ చేసుకోలేదు. ఆ స్ట్రింప్ టెక్నాలజీ మనం డెవలప్ చేసుకుంటే ఇండియా ఈ రోజుల్లో ఫార్మింగ్ యాక్టివిటీ అనేది ఒక రేంజ్లో వెళ్తాయి. అవేవి డెవలప్ చేసుకుంటే ఆలికి బ్యాన్ చేసేయండి, ఈలికి బ్యాన్ చేసేయండి అంటే ఏది బ్యాన్ చేసి ఏది చేస్తావు? ఓకే, ఈరోజు నా ఫోన్ పాడైపోయింది, 10 రోజుల నుండి తిరుగుతున్నాను షాపులకి. ఓకే, ఫోన్ పడిలేను, ఆ టచ్ స్క్రీన్ దొరకట్లేదు నాకు. ఆ టచ్ స్క్రీన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అవి ఎవరు రావట్లేదు అంట. అవి అంతా చైనా బ్యాన్ ఇలాంటివన్నీ అంటున్నారు కదా, ఇవన్నీ చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తాయి. ఇప్పుడు ఆ యాక్సరీస్ ఏవి చైనా అవి ఫోన్ యాక్సరీస్ ఏవి దొరకట్లేదు. దీనివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది, నష్టపోయేది మనమే కదా. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ ప్రోడక్ట్ కంపెనీకి వెళ్ళి ఇవ్వాలి అని అంటే ఫోన్ ఎంత కాస్ట్ ఉందో డిస్ప్లే అంత కాస్ట్ అడుగుతున్నాడు. సో అవి వేయలేము, ఫోన్ పడేయలేము అంటే చెప్తున్నాను నేను దీనివల్ల ఎంత నష్టపోతున్నాం అనేది. అర్థమైందా? దీనివల్ల చాలా నష్టపోతున్నాం. మనం ఏం డెవలప్ చేసుకుని అదే చెయ్యాలి, న్యూ ఫోనే తీసుకోవాలి. ఆ ఫోన్ పడేయలేక బాధపడుతున్నాను అనమాట, కొత్త ఫోనే తీసుకోవాలి. సో అర్థమైందా? బయోటెక్నాలజీలో ఏంటి మన అన్నారు కదా, బయోటెక్నాలజీ కెన్ క్రియేట్, ఇంకో అప్లికేషన్ అడిగారు కాబట్టి నేను చెప్పాను ఇది, కెన్ క్రియేట్ ట్రాన్స్జెనిక్ aquatic organisms with desirable futures. ఎగ్జాంపుల్ చెప్పాలంటే షిరింప్ అనేది మన ఆంధ్ర గ్లోబల్ లీడర్ అండి, 2%. మన ఆంధ్ర కానీ దీని మీద యూజ్ చేసుకోవాలి, మంచి స్థాయికి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ మంచి స్థాయికి వెళ్తుంది. ఈవెన్ శ్రీకాకుళం టు అనంతపురం అన్ని జిల్లాల్లోని దీనికి మంచి ఇది ఉంది, డిమాండ్ ఉంది. ఓకే, బయటికి ఎక్కువ ఎక్స్పోర్ట్ వెళ్తాయండి. ఇవి ఎక్స్పోర్ట్ వెళ్తాయి, చాలా కేజీ 1000-2000 లెక్క వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఎవరు కేజీ 1000-2000 పెట్టుకుంటూ ఉంటారు కేజీ, అంతేనా కాదా? రొయ్యలు మహా అయితే 500-600 కొంటాం, బట్ ఎక్స్పోర్ట్కి వెళ్ళేటప్పుడు చాలా మంచి వాల్యూకి వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ రొయ్యలు ఇవన్నీ. సో దీనివల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో చూసుకోండి మీరు. అర్థమైందమ్మా? బయోటెక్నాలజీ మీకు ఓషన్లో ఏంటో అర్థమైందా? మనం ఇప్పుడు ఏవేవి చూసాం, బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో చూసాం, అలానే బయోటెక్నాలజీ ఇంకెందులో చూసామంటే ఓషన్లో చూసాం. ఓషన్లో అనేది మనం ఆ ఒక్క పాయింట్ రాయాలి. ఏ విధంగా రాస్తారు ఎగ్జామ్లో, రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది భూమిని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, మెయిన్స్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడని చెప్పాను కదా, ఒకసారి క్వశ్చన్స్ చదువుతాను చూడండి. అప్పుడు మీరు ఇలాంటి 1-2 పాయింట్లు రాస్తూ ఉండాలి. మెయిన్స్ నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్ చదివాను, మళ్ళీ ఒకసారి మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ చదువుతాను చూడండి. బయోటెక్నాలజీ బూమ్ మే ప్రూవ్ గోల్డెన్ పాత్ ఫర్ ఇండియా అని ఒక క్వశ్చన్ అడిగారు. బయోటెక్నాలజీ బూమ్ మే పేవ్ ఏ గోల్డెన్ పాత్ ఫర్ ఇండియా, డిస్కస్. ఇది ఒక క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ చూడండి ఒకసారి. మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే బయోటెక్నాలజీ బూమ్
biotechnology boom may pave, రాసుకోండి క్వశ్చన్స్ రాసుకోండి. may pave a golden path for India. డిస్కస్ అని అడిగాడు. డిస్కస్ అంటే ఏవేవి డిస్కస్ చేస్తాం? బయోటెక్నాలజీ అనేది అగ్రికల్చర్లో ఎలా ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీస్లో ఎలా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఇంకెందులో ఉపయోగపడుతుంది, మెయిన్గా మెడిసిన్లో ఎలా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉపయోగపడుతుంది, ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉపయోగపడుతుంది, బ్లూ బయోటెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది, అన్నిటిగా ఎన్విరాన్మెంటల్ క్లీనప్. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటి అంటే ఇట్స్ డెఫినెట్లీ పేవ్ ఏ బూమ్ ఫర్ ద డెఫినెట్లీ పేవ్స్ ఏ గోల్డెన్ పాత్ ఫర్ ద ఫ్యూచర్ ఇండియాకి ఇది కంపల్సరీగా ఒక గోల్డెన్ పాత్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తారు. అగ్రికల్చర్ ఆల్రెడీ చెప్పేశాను, ఓకే, మెడిసిన్ చెప్పాను, ఇండస్ట్రీ చెప్పాను, అలానే ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ చెప్పాను, ఎన్విరాన్మెంటల్ క్లీనప్లో చెప్పలేదు. ఇది ఒక్కటి చెప్పేస్తే ఏంటంటే ఇంకొద్ది కంప్లీట్ ఆన్సర్ అయిపోద్ది. అన్నిటిలో 2 పాయింట్లు రాస్తే బాగుంటుంది. అయితే అగ్రికల్చర్ 2 పాయింట్లు, మెడిసిన్ 3 పాయింట్లు, ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ 1 పాయింట్, ఇది 1 పాయింట్ అయితే సరిపడుతుంది. అగ్రికల్చర్ 2-3 పాయింట్లు ఉండాలి, మెడిసిన్లో 2-3 పాయింట్లు ఉండాలి. ఓకే, ఈ రెండింటికి ఈజీ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి. ఇలా అడిగాడు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇలాంటివి రాయాలి కదా, మొత్తం అంతా హోలిస్టిక్గా రాయాలి కదా. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్స్ ఎలా రాస్తారంటే వాళ్ళు ఎక్కువగా అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా విడిచిపెట్టేస్తారు. అప్పుడు ఏంటంటే 2 మార్కులు పడతాయి 10కి. మీరు ఎందుకు రాశారంటే ఒక అగ్రికల్చర్కి రాశారు, అగ్రికల్చర్కి రాయాలి, మెడిసిన్కి రాయాలి, అన్నిటికీ రాయాలి. అలా ఎవరు రాయరు అలాగా. అందుగురించి నేను ఎలా చెప్పాను. మీరు స్టూడెంట్స్ ఎవరు కావాల్సో చూసుకోండి. ఈ క్వశ్చన్ మామూలుగా మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళకైనా ఇవ్వండి. ఈ క్వశ్చన్ వాళ్ళకి అంతా బాగా అర్థమైపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే అగ్రికల్చర్ మీదో లేకపోతే మెడిసిన్ మీదో ఏదో 2 పాయింట్లు రాసి మిగతా వీటి మీద రాయాలి. కానీ హోలిస్టిక్గా ఉండాలి. బయోటెక్నాలజీ అని మొత్తం అడిగాడు, భూమి మే పేవే బయోటెక్నాలజీ బూమ్, మే పేవే గోల్డెన్ పాత్ ఫర్ ఇండియా. ఓకే, మొత్తం అన్ని కలిపి రాయాలి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, ఇంకొక మెయిన్స్ క్వశ్చన్. ఇది మీరు ఆల్రెడీ రాస్తారనుకుంటా. వాట్ ఈజ్ బయోటెక్నాలజీ, ఇది రాస్తారనుకుంటా ఈ క్వశ్చన్. వాట్ ఈజ్ బయోటెక్నాలజీ, డిస్కస్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. రాయకపోతే రాసుకోండి. డిస్కస్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఏమడిగాడో చూడండి. వాట్ ఈజ్ బయోటెక్నాలజీ, డిస్కస్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అని అడిగాడు. ఇది ప్రీవియస్ ఇయర్ మోయిన్స్ క్వశ్చనే. వాట్ ఈజ్ బయోటెక్నాలజీ, డిస్కస్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అని అడిగాడు. ఓకే, అప్పుడు మీరు ఏం రాస్తారు, స్టూడెంట్స్ ఏం రాస్తారో తెలిసి ఇలా అడిగితే కావలిస్తే చూడండి, ఎవరికైనా మీరు మామూలుగా అడిగితే చూడండి ఏం రాసేస్తారు అంటే అగ్రికల్చర్ మీద రాసి పడేస్తారు. వాళ్ళకి ఇది ఒక్కటి తెలుస్తుంది, ట్రాన్స్జెనిక్ యానిమల్స్, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అని రాసేస్తారు, అయిపోయింది అనేస్తారు. అర్థమైందా? అదొక్కదాని మీద రాస్తూ ఉంటారు. కానీ వీడు ఏమన్నాడు, ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అంటే మొత్తం వెళ్ళాలి మీరు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, మెడిసిన్, ఓకే, ఆక్వాటిక్ వెళ్ళాలి. అలానే ఎన్విరాన్మెంట్ మీద చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ వెళ్ళాలి మీరు. అలా వెళ్తే హోలిస్టిక్గా అవుతుంది. ఒక్కొక్క దాని మీద 2 పాయింట్లు రాసుకొని రావాలి. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ మీద 3, అగ్రికల్చర్, మెడిసిన్ మీద 3, మిగతా ఇట్ల మీద 2 పాయింట్లు రాసి మీకు టైం ఉంటే ఎంతకి ఇదిగా రాస్తారు అంటే అగ్రికల్చర్, మెడిసిన్ మీద కొద్ది ఎక్కువ పాయింట్లు వచ్చి మిగతా ఇట్ల మీద 2 పాయింట్లు వచ్చేటట్టు చూసుకోవాలి. అర్థమైందా? ఓషన్లో కంపల్సరీగా ఇలా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్ చేసి ఓషన్ క్లీనింగ్కి యూజ్ చేయొచ్చు అని 1 పాయింట్ రాస్తే చాలు. ఎగ్జాంపుల్ ఆయిల్ జాపర్ చెప్తే చాలు. ఆయిల్ జాపర్ అని చెప్పిస్తే ఎక్వాటిక్ అయిపోయింది. ఆ 2 పాయింట్లు వచ్చాయి కదా, అంతే కదా. వీ డెవలప్ మైక్రో ఆర్గానిజమ్స్ టు క్లీన్ ద ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ జాపర్ ఈజ్ యూజ్డ్ టు క్లీన్ ద ఆయిల్ స్పిల్స్. ఓకే, ఆయిల్ స్పిల్స్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు ఆయిల్ జాపర్ అనేది. అంటే ఒక్కటి చాలు, 2 పాయింట్లు అయిపోయి అంతే. అలానే మీకు ఇంకేం చెప్పాను నేను, మెడిసిన్లో కొద్ది ఎక్కువ పాయింట్లు రాయాల్సి వస్తుంది. ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ అనేది మీకు నేను చెప్పలేదు అంటే అది చెప్తే తెలుస్తుంది మీకు. ఎన్విరాన్మెంట్లో కూడా 2-3 పాయింట్లు రాస్తారు. ఇండస్ట్రీస్లో కూడా ఏంటి అంటే మనం మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ చేసి ప్రిజర్వేటివ్స్ కింద యూజ్ చేస్తాం. చెప్పండి సార్. మనకు బ్లీచింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్ కదా సార్, అది మనం బ్లూ బయోటెక్నాలజీగా ఎగ్జాంపుల్గా తీసుకొచ్చాం. ఏది డిస్ఇన్ఫెక్ట్, అవి కూడా రాయొచ్చు.
ఏవైనా యూజ్ చేస్తారు డిస్ఇన్ఫెక్టెంట్స్, అవి కూడా రాయొచ్చు. కరెక్టే, మీరు రాయొచ్చు. అదే నేను చెప్పాను కదా, మీరే కొన్ని రోజులు ఏంటంటే మీ ఓన్ ఆన్సర్ మీరే డెవలప్ చేసేస్తారు. ఒకసారి కాన్సెప్ట్ అర్థమైపోతే మీరే డెవలప్ చేసేస్తారు. నేను మొన్న చదివాను ఇది పేపర్లో. ఏంటి అంటే ఇక్కడ శ్రీకాకుళంలో షింప్ రొయ్యలు ఈ టైంలో వేసేవారు అనమాట. ఈ టైంలో ఇప్పుడు రొయ్యలు లేవు. కారణం ఏంటి అని చూస్తే ఈ షింప్ టెక్నాలజీ అనేది ఎక్కడ నుండి వస్తాయి, ఈ షింప్స్ అనేవి ఎక్కడ నుండి వస్తాయి అంటే చైనా నుండి వస్తాయి అనమాట. ఈ రొయ్య పిల్లలు చైనా నుండి వస్తాయి. ఈ రొయ్య పిల్లలు చైనా నుండి వస్తే ఏమైంది, ఇప్పుడు ఇవంతా నడుస్తుంది కదా, ఈ బ్యాన్ అని అవన్నీ నడుస్తున్నాయి కదా, అక్కడ నుండి వచ్చే వస్తువులన్నీ ఆగిపోతున్నాయి కదా. ఆ వస్తువులన్నీ ఆగిపోవడం వల్ల ఏమవుతున్నాయి అంటే ఇక్కడ రొయ్యలు లేవు. అర్థమైందా? సో అంటే ఇక్కడ ఇన్లాండ్ షింప్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టాను. అంటే మెరైన్ ఆర్గానిజమ్స్ ఈ విధంగా డెవలప్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, షింప్ టెక్నాలజీ. మన దగ్గర లేదు. ఇది కూడా వాళ్ళే డెవలప్ చేసుకున్నారు. ఈ బయోటెక్నాలజీ అనేది వాళ్ళ దగ్గర ఉంది. ఈ షింప్ టెక్నాలజీ అనేది మన దగ్గర లేదు, ఇండియాలో లేదు, నాకు తెలిసి లేదు. మరి ఎక్కడైనా ఉంటూ ఉండొచ్చేమో, కానీ ఇన్ని లక్షల పిల్లలు ఇచ్చే ఇది వాళ్ళ దగ్గర ఉంది. అలా రాయొచ్చు. నేను ఇప్పుడు మీరు అడిగిన తర్వాత నేను ఇది యాడ్ చేశాను. సరే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే నేను ఒకటి యాడ్ చేశాను. అర్థమైంది? మీరు అదే చెప్తున్నాను. మీరు పేపర్ ఒకసారి ఇలా పేపర్ చదువుతూ ఉంటే ఏంటంటే మీరే యాడ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకే ఐడియా వచ్చింది, డిస్ఇన్ఫెక్టెంట్స్ సరే ఈ బ్యాక్టీరియా మనం ఇందులో యూజ్ చేయొచ్చు కదా అంటే యూజ్ చేయొచ్చు. యాక్వాటిక్లో ఏదైనా తెచ్చి బయోటెక్నాలజీ అంటే లివింగ్ ఆర్గానిజంలో యాక్వాటిక్లీ క్లీనప్ ప్రాసెస్లో ఏవి యూజ్ చేసినా అది యాక్వాటిక్ బయోటెక్నాలజీ అవుతుంది, బ్లూ బయోటెక్నాలజీ అవుతుంది. మీరే రాస్తారు, నేను చెప్తున్నాను కదా. కొద్ది కాన్సెప్ట్ అర్థమైతే చాలు. నేను అందు నుంచి ఫస్ట్ పాయింట్ అదే చెప్పాను. సో ద బ్లూ బయోటెక్నాలజీ యూజ్ టు క్లీన్ ద aquatic ఎన్విరాన్మెంట్. ఓకే, సో అలాగా నా ఎగ్జాంపుల్ ఇది సార్, బ్లీచింగ్ ఉంటుంది సార్. బ్లీచింగ్ ఏంటది? బ్లీచింగ్ అనేది లివింగ్ ఆర్గానిజం ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉందా అందులో? బ్లీచింగ్ పౌడర్ లో లివింగ్ అనేది డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్ గా యూజ్ చేస్తాం కదా, అది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చా అని అడిగాను సార్. అంటే బ్లీచింగ్ అనేది ఏంటి? ఏ వాటర్? డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్ అంటే మనం వాటర్ ని డిస్ఇన్ఫెక్టింగ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా సార్. ఏవి యూజ్ చేస్తాం? డిస్ఇన్ఫెక్టెంట్ చేయడానికి ఏవి యూజ్ చేస్తాం అని చెప్తున్నా? ఇది సార్ మనం కాల్షియం హైపోక్లోరైడ్ సార్, బ్లీచింగ్ అవ్వదు. అది ఎందుకంటే అది లివింగ్ ఆర్గానిజం అందులో ఏట్లేదు కదా. అందులో కెమికల్ ఉంది కానీ లివింగ్ ఆర్గానిజం లేదు. అర్థమైందా? లివింగ్ ఆర్గానిజం ఏం లేదు కదా. బయోటెక్నాలజీ అంటే అక్కడ బయో అంటేనే లివింగ్ ఆర్గానిజం, దాన్ని నువ్వు టెక్నాలజీ అప్లై చేస్తున్నావు. ఓకే, ఇక్కడ నువ్వు కెమికల్ యూజ్ చేస్తే బయో అనేది ఎలా అవుతుంది, అది వాడు అంటున్నాడు అనమాట. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు, మెయిన్స్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ రాస్తే బాగుంటాయి. సో ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ చూడండి. ఓకే, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, మనం ఎలా మెయిన్స్ ఆన్సర్స్ రాయాలి. ఓకే, ఎంతవరకు అవుతుంది. రేపు ఏం చూస్తూ ఉంటా అంటే అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్లో అప్లికేషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది ఏమవుతుంది అంటే మనకి వేస్ట్ విపరీతంగా జనరేట్ చేసేస్తున్నాం. ఈ వేస్ట్ని మనం ఏం చేయాలంటే క్లీన్ చేయాలి. మనం లివింగ్ ఆర్గానిజమ్స్ యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ని క్లీన్ చేయాలి అంటే మనం కొత్త బ్యాక్టీరియా సృష్టించక్కర్లేదు. మనం ఏంటంటే కొత్త బ్యాక్టీరియా సృష్టించక్కర్లేదు. ఉన్న బ్యాక్టీరియానే ఎక్కువ చేసి యాక్టివేట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏంటంటే డీకంపోజ్ అవుతుంది. వేస్ట్ అనేది డీకంపోజ్ అయిపోతుందా లేదా? సో ఆ ప్రాసెస్ని కూడా మనం చేయొచ్చు. ఉన్న బ్యాక్టీరియానే యాక్టివేట్ చేసి ఎక్కువ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న బ్యాక్టీరియాని మీరు ఏం చేస్తున్నారు, అంతా క్లోజ్ చేసి పాలిథిన్ బ్యాగ్తో కనిపిస్తారు, లేదా విపరీతమైన పాలిథిన్స్ ఇలాంటివన్నీ అందులో పెడేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఉన్న బ్యాక్టీరియా కూడా చచ్చిపోయి అదేంటంటే డీకంపోజ్ అవ్వదు. అర్థమైంది లేదా? అలా కాకుండా ఏంటంటే అందులో పాలిథిన్స్ అన్ని సపరేట్ చేసి ఈ వేస్ట్ అంతటిని ల్యాండ్ ఫార్మింగ్ చేసి ఈ వేస్ట్ అంతటిని ఓపెన్ ప్లేస్లో పెట్టి ఏం చేస్తారంటే ఆ బ్యాక్టీరియాని ఏం చేస్తారంటే ఇంకా దాన్ని మీరు న్యూట్రియంట్స్ సప్లై చేసి బ్యాక్టీరియాని ప్రమోట్ చేస్తారు. ఆ బ్యాక్టీరియా అప్పుడు ఏం చేస్తుందంటే అదంతా డీకంపోజ్ చేసేస్తుంది. అర్థమైందా? అది ఏంటి అంటే ఆల్రెడీ అది ఎగ్జిస్టింగ్ బ్యాక్టీరియా, కాకపోతే ఆ బ్యాక్టీరియాని మనం డెవలప్ చేస్తున్నాం న్యూట్రియంట్స్ సప్లై చేసి. ఆ విధంగా దానికి మనం ఈ టెక్నిక్స్ అన్నిటిని ఏమంటారంటే బయో రెమిడియేషన్. ఈ బయో రెమిడియేషన్ అంటే ఏంటి అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, మన ఇంట్లో జనరేట్ అయ్యే వేస్ట్, మనం విపరీతంగా వేస్ట్ జనరేట్ చేస్తూ ఉంటాం. సో ఈ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే చాలా టెక్నిక్స్ యూజ్ చేసి దీని అంతటిని డీకంపోజ్ చేస్తారు, ఈ వేస్ట్ అంతటిని. ఓకే, ఇందులో యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి అంటే ఇవి బయో రెమిడియేషన్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు. అంటే ఏంటంటే బయోస్పార్జింగ్ అని,
ఈ టెక్నాలజీస్ ఏంటంటే వీటి పేర్లు ఏంటంటే బయోస్పార్జింగ్, బయోస్పార్జింగ్ అని, బయో వెంటింగ్ అని, బయో వెంటింగ్. అలానే ఇంకేంటంటే బయో ఆగ్యుమెంటేషన్ అని, అలానే బయో కల్చర్ అని, బయో కల్చర్. ఓకే, అలానే ఇంకా ఏంటంటే ల్యాండ్ ఫార్మింగ్ అని, అలానే బయోపైల్ అని, బయోపైల్. ఓకే, కొన్ని చెట్లని యూజ్ చేస్తూ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆర్గానిక్ వేస్ట్ని, అది ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అంటే మనం క్లీన్ చేయొచ్చు. కొన్ని ఫంగస్ని కూడా యూజ్ చేస్తూ మనం క్లీన్ చేయొచ్చు. వాటిని ఏమంటారంటే మైక్రో రిమిడియేషన్ అని అంటారు, ఫైటో ఎక్స్ట్రాక్షన్ అని అంటారు. ఎగ్జాంపుల్ నీమ్ ప్లాంట్స్ ఉన్నాయి. నీమ్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే వేప చెట్లు సాయిల్లో ఉన్న టాక్సిక్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసేస్తుంది. ఆ వేప చెట్టుకి ఆ గుణం ఉంటుంది. అర్థమైంది లేదా? ఆ వేప చెట్టుకి ఏంటంటే ఆ గుణం ఉంటుంది అనమాట. అందుగురించే మనం వేప చెట్టుని పూజిస్తాం. ఓకే, సో వేప చెట్టుకున్న లక్షణాలే వేరే, అవన్నీ పూజించడం అన్నీ వదిలేయండి, పక్క కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాం. ఆ వేప చెట్టు ద్వారా ఇలా క్లీన్ చేస్తే, అంటే ఏవైనా చెట్ల ద్వారా మనం టాక్సిక్ని క్లీన్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే ఫైటో రిమిడియేషన్ అని అంటారు. ఓకే, కొన్ని చెట్లని యూజ్ చేస్తే మనం క్లీన్ చేస్తాం ఎన్విరాన్మెంట్ని, దాన్ని ఏమంటారంటే ఫైటో రిమిడియేషన్. ఎగ్జాంపుల్ నీమ్ ప్లాంట్ అనేది ఏం చేస్తుంది అని అంటే సాయిల్లో ఉన్న టాక్సిక్ని ఈవెన్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఇది అబ్జర్వ్ చేస్తుంది, అది ఆ సాయిల్ అనేది ప్యూరిఫై చేస్తుంది. వాటిని మనం ఏమంటామంటే ఫైటో రిమిడియేషన్ అని అంటారు. ఓకే, అలానే కొన్ని ఫంగస్ని యూజ్ చేస్తే ఏం చేస్తామంటే ఆ ఉన్న వేస్ట్ని క్లీన్ చేస్తూ ఉంటాం. దాన్ని మనం ఏమంటామంటే మైక్రో రిమిడియేషన్ అని అంటాం. ఈ రకరకాల టెర్మినాలజీస్ ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్. బయోస్పార్జింగ్ అని, బయో వెంటింగ్ అని, బయో ఆగ్యుమెంటేషన్ అని, ఫైటో రిమిడియేషన్ అని, మైక్రో రిమిడియేషన్ అని, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటి? బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్కి మనకి ఎలా ఉపయోగపడుతుంది బయోటెక్నాలజీ. ఓకే, కొత్త బ్యాక్టీరియా ఏం తక్కర్లేదు, ఉన్న బ్యాక్టీరియానే మనం ప్రమోట్ చేసుకొని న్యూట్రియంట్స్ సప్లై చేస్తే ఏమవుతుంది? అదే డీకంపోజ్ చేస్తుంది. ఈ టెక్నిక్స్ అన్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, చెట్లను డెవలప్ చేసి. సో ఈ విధంగా ఏంటి అని అంటే మనం ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తాం. లాస్ట్ కాన్సెప్ట్ నేను స్పీడ్గా చెప్పాను కదా, ఇది రేపు చెప్తాను కాబట్టి కొద్దిగా స్పీడ్గా చెప్పాను, జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చాను మీకు. బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ అనేది జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చాను, ఏం అర్థం కాకపోయినా పర్లేదు, రేపు మళ్ళీ చెప్తాను నేను. ఓకే, బయోస్పార్జింగ్ అంటే ఏంటి సార్, బయో వెంటింగ్ అంటే ఏంటి సార్, మాకేం అర్థం కాలేదని అనొచ్చు. ఓకే, నేను ఇంకేం చెప్పలేదు, జస్ట్ హెడ్డింగ్స్ పెట్టాను అంతే. ఈ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేస్తే మనం ఏం చేస్తామంటే ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తూ ఉంటాం. ఓకే, మన ఇంట్లో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ వీళ్ళందరూ ఈ జిహెచ్ఎంసీ పట్టుకెళ్ళి ఏం చేస్తుంది అంటే జిహెచ్ఎంసీ ఇవన్నీ పట్టుకెళ్తారు. అది పట్టుకెళ్ళి ఏం చేస్తుంది, అది కలెక్ట్ చేసి ఎలా పడితే అలా పడేస్తుంది అనుకుంటున్నారేంటి? కాదు, అవన్నీ ఏం చేస్తుంది తెలుసా? బయోస్పార్జింగ్ చేస్తుంది. అది ఫస్ట్ బయోస్పార్జింగ్ చేస్తారు. ఓకే, అలానే ఇంకేం చేస్తారో తెలుసా? బయో వెంటింగ్ చేస్తారు. బయో వెంటింగ్ ఇవన్నీ టెక్నిక్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. బయో వెంటింగ్ చేస్తారు. అలానే ఇంకేం చేస్తారో తెలుసా? బయో కల్చర్ చేస్తారు వాళ్ళు. బయో కల్చర్ చేస్తారు వాళ్ళంతాను. ఓకే, అలానే ఇంకా ఏం చేస్తారు తెలుసా? బయో ఆగ్యుమెంటేషన్ చేస్తారు. బయో ఆగ్యుమెంటేషన్. ఓకే, అలానే ల్యాండ్ ఫార్మింగ్ చేస్తారు. బయోపైల్ చేస్తారు. బయోపైల్. ఓకే, సో ఇవన్నీ టెక్నిక్స్ వాళ్ళు అప్లై చేస్తారు. ఇవన్నీ టెక్నిక్స్ వాళ్ళు అప్లై చేస్తూనే ఉంటారు. జిహెచ్ఎంసీ లేదా జీవీఎంసీ ఇవన్నీ అప్లై చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంట్లో పడిన వేస్ట్ అంతా వాళ్ళు క్లీన్ చేస్తారు. వీలైతే పాలిథిన్ అనేది తగ్గించుకోవాలన్నమాట. పాలిథిన్ ఇలాంటివన్నీ ఏముంటాయంటే మనం యూజ్ చేసే పాలిథిన్స్ లేవా ఇలాంటి యాసిడ్ బ్యాటరీస్, ఈ బ్యాటరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సెల్ ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటంటే డీకంపోజ్కి అడ్డంకులు అనమాట. ఓకే, అవన్నీ వాళ్ళు వేరే సెపరేట్గా చేసి ఏం చేస్తారంటే ఇలాంటి టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తారు. ఈ టెక్నిక్స్ అన్ని రేపు చూద్దాం. బయోస్పార్జింగ్ అంటే ఏంటి, బయో వెంటింగ్ అంటే ఏంటి, బయో కల్చర్ అంటే ఏంటి, ఇవన్నీ రేపు ఒకసారి చూద్దాం. ఓకే, సో ఆల్ దీస్ టెక్నిక్స్ ఆర్ కాల్డ్ బయో రిమిడియేషన్. బయో రిమిడియేషన్. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. ఇవి రేపు చూద్దాం. ఇదేం అర్థం కాలేదని అనొద్దు. నాకు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే బయోటెక్నాలజీ ఇన్ ఇండస్ట్రీలో ఎలా అప్లికబుల్ అవుతుంది, అది అర్థమైతే చాలు. ఓకే, అలానే బయోటెక్నాలజీ ఇన్ ఓషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, బ్లూ బయోటెక్నాలజీ, ఈ రెండు అర్థమైతే చాలు. ఇవేమో అర్థం కాకపోతే నేను రేపు చెప్తాను. రేపు ఎన్విరాన్మెంట్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది చెప్తాను. ఇది అయిపోతే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్కి వెళ్దాం. ఎల్లుండి ఏంటంటే ప్రతి శనివారం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ రిలేటెడ్ అఫైర్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వారంలో కానీ ఆ నెలలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఆ ఇంపార్టెంట్ వెళ్తూ ఉంటుంది. ఓకే, సో అవి కూడా కొద్దిగా డిస్కషన్, దీని కాన్సెప్ట్తో పాటు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ 45 minutes ఏంటంటే కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉంటాయి ప్రతి శనివారం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది మాత్రమే, ఇంకా వేరే సబ్జెక్ట్ కాదు.
ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ వస్తే దాని మీద డిస్కస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు దాంట్లో? ఎన్విరాన్మెంట్ మీద విడిచిపెట్టేయండి. ఎన్విరాన్మెంట్ మీద మనం తర్వాత రేపు డిస్కస్ చేద్దాం. జిహెచ్ఎంసీ ఎలా క్లీన్ చేస్తుందో, జీవీఎంసీ ఎలా క్లీన్ చేస్తుందో తర్వాత రేపు చూద్దాం. లేదా మీ మున్సిపల్ ఆఫీసెస్ వాళ్ళు వేస్ట్ అంతా పట్టుకెళ్ళి ఏం చేస్తారు? వేస్ట్ అంతా పట్టుకెళ్ళి ఒక దగ్గర పడిరు. వాళ్ళు ఈ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి బయోటెక్నాలజీయే యూజ్ చేస్తారు. బయోటెక్నాలజీ యూజ్ చేస్తే వాళ్ళు క్లీన్ చేస్తారు అవన్నీ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 738900 అనుదీప్, హరికృష్ణ, వంశీకృష్ణ, రఘు, రాణి, రిషిక, సాయి గౌతమ్, సురేఖ, భీమేశ్వర్ రెడ్డి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి పట్టండి అమ్మా. లేదా అందరికి క్లియర్ కదా? No doubt, sir. It's clear. ఓకే ఓకే. సో రేపు మనం చూద్దాం అమ్మా. రేపు మనం ఏం చూద్దాం అంటే బయోటెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇవన్నీ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రిలిమ్స్కి కూడా ఇంపార్టెంటే, కానీ మెయిన్స్కి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ వస్తాయి. మెయిన్స్ ఆన్సర్స్ రాయలేము కొన్నిసార్లు ఈ టెర్మినాలజీ అర్థం కాకపోతే. అడే బయోస్పార్జింగ్ అంటాడు, బయో వెంటింగ్ అంటాడు. అప్పుడు మనకు టెర్మినాలజీ అర్థం కాకపోతే మనకు కొన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి. ఓకే, సో రేపు చూద్దాం మనం. ఓకేనా? లెట్స్ ఎండ్ ద సెషన్.